రాజులు 18వ అధ్యాయము 21వ వచనం నుంచి దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపులుగా మధ్యతరపడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుని ప్రకటన చేయగా, జనులందరికీ ప్రత్యక్షముగా ఒక మట్టైన పలుకగా పోయిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఎంత గొప్ప చూడండమ్మా. ఇద్దరు వాళ్ళని ద్వేషించాడా? దేవుడు నమ్మేవాళ్ళని ప్రేమించి దేవుడు నమ్మని వాళ్ళని ద్వేషించాడా? ఏలియా ఏం చేస్తాడు? దేవుడిని నమ్మేలా చేస్తాడు. మా దేవుడు గొప్పవాడు, మా దేవుడే పరిశుద్ధుడు అని చెప్పలే. ఏం చెప్పాడైనా? కొంతమంది జనులు పిలిచి ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు బట్టి 2 తలుపుల మధ్య బ్రతుకుతుడు ఇశ్రాయేలు వారిని అంతలేని మాట. ఏమని చెప్తున్నాడు? మీరు ఎన్నాళ్ళు 2 అంతులుగా బ్రతుకుతారు. ఎచ్చగాను వేడిగా కాదు, నిలువెచ్చని స్థితిలో చాలా మంది బ్రతికించున్నారు. రోజు దేవుని యొక్క వాక్య ప్రకారం చూడండి, ఉంటే ఎచ్చగా చాలా నిలువెచ్చని స్థితిలో మనం ఉండొచ్చా? ఏది అదే చెప్పుచున్న మాట. మీరు ఎన్నాళ్ళు లేని వాటిలో మీరు వెతుకుచున్నారే, మీరు ఎన్నాళ్ళు మీ కష్టాలు తీర్చిన వాడిని మీరు నమ్ముచున్నారే, ఎన్నాళ్ళు మీ బాధలు తీర్చిన వాడిని మీరు నమ్ముచున్నారే అని ఏలియా ఎవరినంటాడు? ఆ ప్రజలు చెప్పుచున్నారు. వాళ్ళని ద్వేషించిన, వాళ్ళు నమ్ముచున్న దేవుడు కూడా ద్వేషించలే. ఆయన ఏమొచ్చినారు? మన గ్రామానికి ఒక ఆపద వచ్చింది కదా. ఏమత వచ్చిందమ్మా? ఆ దేశం అంతా వర్షం లేక పంటలు నశించిపోయి తినడానికి ఆహారం లేకుండా దేశం అంతా కరువు వచ్చింది. ఈ కరువుని ఎవరైతే తీరుస్తాడో, మన శ్రమ నుంచి ఎవరైతే పట్టెక్కిస్తాడో, మనమున్న స్థితి నుంచి ఎవరైతే మనం మారుస్తారో వారే మన దేవుడు. మీరు అనుకున్న దేవుడు వచ్చి మనం బలపరిచారంటే మేము ఎంతకు వస్తాం? ఒకవేళ నా దేవుడు గొప్పవాడికి నేను ఎంతకు వస్తానని ఏలియా అంటున్నాను. ఏది చూడమ్మా, కిందకెళ్ళే కొద్ది ఏమన్నాడు? 2 ఎద్దులు తీసుకొచ్చి ఏం చేశాడు అంటే నిలబెట్టాడు. ఆ 2 ఎద్దులు నిలబెట్టి ఏమన్నాడు? ఇదిగో ఒక ఎద్దుని మీరు తీసుకోండి, ఒక ఎద్దుని నేను తీసుకుంటాను. మీరు జనాభా ఎక్కువ ఉన్నారు కనుక ముందు మీరు మీ దేవుడికి నమస్కరించి, ఇదిగో ఆ పొయ్యి మీద ఆవు నుంచి దాని మీద నుంచేమో కింద పొగలు పెట్టి అంటించొద్దు. అంటించమని చెప్పడా? ఏం చెప్పాడు? మీ గొప్ప దేవుడు వచ్చి ఆ అగ్నిని అంటిస్తారేమో చూడండి అన్నాడు. మీరు ఏం చేస్తారో చేయండి. సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రజలందరూ ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, ఎన్నెన్నో చేస్తారు. వాళ్ళు బలిపీఠం దగ్గర కూర్చుని ఎన్నో నాట్యాలు, ఎన్నో కేకలేస్తారు, ఎన్నో అరుపులు వేస్తారు. వాళ్ళ ఇష్టం ప్రకారం ఎన్నెన్నో చేస్తారు. వారి శరీరాలు కోసుకుని రక్తం కాల్చుకుని ఎన్ని చేసినా అగ్ని ఎదిగిందా? ఆ కత్తులు అలాగే ఉన్నాయి. ఎలిగించేవాడు ఎవరు ఉన్నారా? లేడు. ఎలిగించేవాడు ఎవరంటే మన ప్రభువు యేసు క్రీస్తు ఒక్కడే. ఏదన్నాడు? బిగ్గరగా కేక చేసి, నా ప్రభువు యేసు క్రీస్తు ఈ మహిమ కార్యములు చేయబోచున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆ దేశములో ఆ అగ్ని అంటినన్నే వర్షము కురిపించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నాళ్ళ నుంచో వర్షం లేదంట. దేశమంతా కరువు వచ్చింది, పంట లేదు, తినడానికి ఏమీ లేదు. దేశం అంతా పచ్చగా ఉండే దేశము ఎడారిగా మారిపోయింది. ఎడారి ప్రాంతం ఎలా మార్చాడు? వృక్షములు ఎదిగేలాగా దేవుడు మార్చాడు. నీ బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయా? ఎండిపోయిన జీవితం వల్ల నివసించున్నావా? ఎడారి ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నావా? ఎడారిలో బ్రతుకుచున్నావా? ప్రార్థించు. ఆ ఎడారిలో నీరు ఉప్పు మీద దేవుడు చేస్తాడు. చేయడా? గొప్ప దేవుడు ఆయన. వాళ్ళు వెళ్ళే మన దేవుడిని చెప్పాలి. ఏం చెప్పు? నా ప్రభువు యేసు క్రీస్తు గొప్పవాడు. స్తెఫాను చనిపోయాడని ఆ దేశాలందరూ ఏం చేస్తారు? వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్యని, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు? హింసించారు. మీ దేవుడు అంటే స్తెఫాను రక్షించాలి, మీ దేవుడు అంటే స్తెఫాన్ని కాపాడాలంటే ఆ సాక్షి మనకు చేస్తా. చనిపోయిన స్తెఫాను చెప్తా, నేను చనిపోయేటప్పుడు నా దేవుడు నా కొరకు వచ్చాడు. ఆయన చనిపోతున్నాడు. నా కుటుంబం ఉంది, నా బిడ్డలేమో కాదు, నా దేవుడు నన్ను 'ఆత్మతో ఉన్నాడు. నీలో ఉన్న ఆత్మ దేవుడు.
వారి చెప్పుము, నా దేవుడు దేనే చేయగలడు. 6 నెలల భూపండుగ చేయగలడు, భూపండుని 6 నెలలుగా చేయగలవాడు నా ప్రభు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన పడగొట్టగలడు, లేపగలడు. నీ జీవితం బాగు చేయగలడు, నీ జీవితాన్ని బాగు చేయగలడు. కానీ ఆయన పాడైపోయిన జీవితాన్ని బాగు చేస్తున్నాము, కానీ బాగున్న జీవితాన్ని పాడు చేసేవాడు కాదు. సమస్తమైన చేతులు ఉన్నాయి కానీ నీకు మేలే చేస్తాయి, కానీ కీడు చేసేవాడు కాదని. చేస్తానా? దేవుని వాక్య ప్రకారం 22వ వచనం, అప్పుడు ఏలీ యెహోవాకు ప్రవక్తలతో నేను ఒకరిని శేషించి ఉన్నాను, అయితే బయలుకు ప్రవక్తలు 400 మంది ఉన్నారు. ఎంతమంది? 455 మంది ఉన్నారంట. బయలు కనిపించే దేవతల ప్రవక్తలు ఎంతమంది ఉన్నారమ్మా? 450 మంది ఉన్నారంట. 450 మంది ఎక్కడ? అక్కడెక్కడ? 450 మంది ఎక్కువ, అక్కడ ఎక్కువ? ఒక్కడే ఎక్కువ. నీతిమంతుడు ఒక్కడే ఎక్కువ. దుష్టులు 10 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 1000 లక్షల మంది ఉన్నా వారికి ఏమీ రాదా? నీతిమంతుడు ప్రార్థన చేస్తారంటే వారికి ఏం కావాల్సిన రాదా? దుష్టులు ఎంతమంది ఇక్కడ? 450 మంది. వాళ్ళ తల కింద స్తబ్దత చేసిన అగ్ని ఎండిందా? వర్షం కురిసిందా? వాళ్ళు నోరు తెలిసి కేకలు వేసి వాళ్ళ రక్తాలు చిందించినా కానీ వారికి ప్రతిఫలం వచ్చిందా? చెమట వచ్చి పొద్దున మొదలు రాత్రి వాళ్ళ వరకు, మధ్యాహ్నం వరకు ఆకలి దెబ్బలు ఉండి ఉపవాసం ఉండి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నం నశించిపోయి కానీ ఫలితం వచ్చిందా? ఇదేం చేస్తాడు? తిన్నాడు, పడుకున్నాడు, సుఖించాడు. మెలకువలు వచ్చిన తర్వాత ఆయన ఏర్పరిచిన బలిపీఠం యొక్క ఇశ్రాయేలు వారు ఆనాడు గిద్యోని దేశంలో ఉన్నప్పుడు ఎలాగైతే న్యాయాధిపతుల్లో బలిపీఠం పడేస్తారో ఆ బలిపీఠం తీసుకొచ్చి, ఆ పాత బలిపీఠం బయట తీసుకొచ్చి ఆ బలిపీఠంలో నీళ్లు పోంచి ఆ మోకాలు వేస్తున్న ప్రార్థన తక్షణమే అగ్ని ఎరిగింది, వర్షాన్ని దేవుడు కురిపించాడు. ఆ దేశం ఎప్పుడైతే పచ్చగా నిండిందో వారందరి బ్రతుకులు దేవుడు అనేక మేలు చేశాడు. చాలా మంది అవినీతితో దేవుడు నమ్ముతారు. దేవుడు చేస్తాడా? చేసే దేవుడైనా నా దేవుడు ఏం చేస్తాడు? నా బ్రతుకుని మార్చేవాడు ఆయన ఒక్కడే. నశించిన వాడిని ఎందుకు రక్షించేవాడు ఆయన ఒక్కడే. తన తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన కుమారుని వెతికి రక్షించి తన తండ్రికి చేర్చిన దేవుడు నీ జీవితం వెతికి చేర్చనా? 99,000 పాడే వెళ్ళిపోతే ఒక గొరి పట్టుకోగానే దేవుడు 99 వైపు చూడలే, వెళ్ళిపోయిన గొరి వైపు చూస్తాడు. నిన్ను కూడా దేవుడు చూస్తాడు. చూడా, దేవుని యొక్క వాక్య ప్రకారం మీరు వాగ్దానం వేస్తుంది. దేవుని యొక్క వాక్యము పరిశుద్ధంగా మనం చెప్తుంది. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వైపు దేవుడు చూస్తలేదు, నాకు తెలియదేమో కానీ అద్దాల కాళ్ళు బతికుతున్న వాడు దేవుని వైపు చూస్తలేదు తెలియదు, కానీ దీన స్థితిలో ఉన్న వైపు దేవుడు నాకు కనుదేమో చూస్తాడు. చూడా, అది జాబు చేస్తున్నాడు, వజ్రాల నెల బతికాడు, దేవుని వైపు చూస్తున్నా తెలుగు. పూర గుడిలో బతికవాడిని ఏమీ లేక ఆపల దప్పులో ఉన్నవాడిని దేవుని వైపు అనుదేమో చూస్తాడు. చూడా, నీతిమంతులు ఎక్కడికి వెళ్ళినా వారి స్థానము దేవుడు తేటగా చూస్తాడు. చూడా, దుష్టులు ఎంతమంది చూసినా, నువ్వు అపవిత్రమని చేసినా, నిన్ను పాడు చేద్దామని చూసినా, నిన్ను అలవేద్దామని చూసినా, వాళ్ళు చుట్టుపడి మాటలతో నిన్ను బాధ పెట్టినా, నువ్వు వెళ్ళే మార్గంలో ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా, నిన్ను పడవేద్దామని చూసినా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. లేపే దేవుడైనా స్టెఫన్ అంటారు, ప్రార్థన చేశారు, ప్రభువా నన్ను రాళ్ళతో కొట్టిన వాడు వాళ్ళు రాళ్ళు అవ్వకూడదు, వాళ్ళు ఏమవ్వాలి? రొట్టి వాళ్ళే ఉండాలి. అంటే రాయి దేనికి పనికిరాదు, రొట్టె అయితే ఆకలి తీరుతుంది. ప్రభా నా మరణము చూసి వారి జీవితంలో ఏమాలి? మార్పు రావాలి. ప్రభా నన్ను కొట్టు నాశనం అయిపోవాలి, నన్ను కొట్టు చేతులు వెళ్ళిపోవాలి, ప్రభా చచ్చిపోవాలి ఏమాడు? ప్రభా నా మరణము చూసి వారిలో ఉన్న అపవాది మరణించి వారు పరిశుద్ధులుగా జీవించారు. ప్రభా వేరే వేరే దేవుడిని ద్వేషించడా? మీరు నమ్ముచున్నారే ఉన్నారని వారికి మీరు తలంచండి, మీరు నమస్కారం చేయండి, ప్రార్థన చేయండి, ఏదో చేయండి. వాళ్ళు వచ్చి మీ అగ్ని వెలిగిస్తారని చూడండి. ఒకవేళ మా దేవుడు అగ్ని వెలిగించారంటే, మీ దేవుడు అగ్ని వెలిగించారంటే నేను కూడా పరిశుద్ధమైన ప్రవర్తన, నేను కూడా మీ ప్రవర్తనలో ఒకరిగా ఎంచబడిపోతున్నాను. 450 మంది వాళ్ళు నేను కూడా చేరిపోతాను, 451 మంది నేను అవుతాను. ఒకవేళ కాకపోతే
మన దేవుడు యేసు క్రీస్తే ఆ సిలువలో ఏలబడి వచ్చి ఏం చేస్తే ఆ అగ్ని వేస్తే మీరంతా నా తట్టు తిరుగుతారా అన్నాడు. వీళ్ళ చూడండి, మా దేశంలో అంత గొప్ప కార్యం చేస్తాడు. ఎడారిగా ఉన్న ప్రాంతంలో వారందరూ ఆహారం లేక, ఆకలి దప్పులో ఉండి, నీరు లేక, గొంతులు ఎండిపోయి, వారి వస్త్రాలు చెప్పుకుని, జిడ్లో చెప్పుకుని, అనేక బాధల్లో పడినప్పుడు, హింసల్లో పడినప్పుడు, నీరు కోసం ఎదుగుచినప్పుడు జల ప్రవాహాలు దేవుడు సృష్టించాడు. సృష్టించదా? వారి జీవితం ఎడారిగా మారిపోయింది. అంటే ఏమైపోయింది? ఆహారం లేక, పచ్చగా ఉన్న పంటలన్నీ నీరు లేక వాడిపోయింది. ఆకులు ఏమైపోయి వాడిపోయినాయి, చెట్టు కొమ్మలు రాలిపోతున్నాయి. ఎక్కడ చూసినా తినడానికి లేదు, త్రాగడానికి లేదు, కరువు వచ్చిన ప్రాంతం అని దేవుడు ఏమన్నాడు? మీరు నా తట్టు తిరుగుడు మీకు అని దేవుడు చేస్తాడా? చాలా మంది చూడండి, దేవుణ్ణి నమ్ముకోవడం అని ఏలం చేస్తాం. ఏరియాని కూడా చాలా మంది ఏలం చేస్తారు. నువ్వు దేవుణ్ణి నమ్ముచున్నావే, నీ బిడ్డలు ఎలా ఉన్నారంటే ఎలా ఉన్నారు? దేవుడు ఏమో పరిశుద్ధుడు, వాళ్ళ బిడ్డలేమో దేవుడికి వ్యయంగా ఉన్నారంటే పనికిమాలే శ్రేష్ఠులు. పనికిమాలే అసలన్నీ వేసుకోడు. ఏం చేస్తాడు? పరిశుద్ధముగా జీవించేవాడు. ఎప్పుడైనా కానీ ఏలియా నీ బిడ్డలు అసహ్యం చేస్తున్నారు, నీ బిడ్డ దుర్మార్గుడు ఏమన్నాడు? ఏలియా దుష్టంలో దేవుడు వైపు నా బిడ్డల గురించి ఆలోచించడా? నా బిడ్డలు ఏమైపోతారు, నా కుటుంబం ఎలా ఉందో, నా ఫ్యామిలీ ఎలా కాదు, ఎవరు నేను ఏదైనా పొరపాటు చేస్తానేమో, ఆయన బలిపీఠం నేను తప్పు చేస్తానేమో భయపడుతూ అటువంటి ఏదో జీవితంలో ఒక కార్యం దేవుడు చేశాడు. అందరూ పక్కన అంటే ఏరియా ఒకరే, ఒక గ్రామం అంతా వైపు ఉంది, వంశరేపుడు మొత్తం. ఆ గ్రామస్తులందరూ ఒక మార్గంలో ఉంటే ఏరియా ఒక్కడే దేవుడు మార్గంలో ఉన్నారు. ఏలియా భయపడ్డా? ఎందుకు భయపడదు? నా దేవుడు దేన్నైనా చెయ్యగలడు, యుద్ధ సూర్యుడైనా దేన్నైనా జయించగలడు. ఆయన దగ్గర సమస్తము ఆయన చేతిలోనే ఉన్నది. నీ బ్రతుకుల్లో దేవుడు ఎంతైనా చేస్తాడు. ఒకటి దేవుడిని కాపాడంటే ఏదో విలువైన దేవుడు నీకు ఇస్తాడేమో, వేచి చూడు. అంతకన్నా గొప్ప దేవుడు నీకు ఇస్తాడేమో. ఒకటి తీస్తే ఆ ఒకటికి బదులుగా దేవుడు మార్చి నీకు గొప్ప కార్యం దేవుడు చేస్తాడేమో. ఆ దేశం ఎలాగైతే, గ్రామం ఎలాగైతే ఎడారిగా మారిపోయి నీరు లేక, వర్షం లేక బాధపరిచినప్పుడు యెహోవా ఏలియా చేత ఆ దేశం ఎలాగైతే శుద్ధి చేస్తాడో, నీ జీవితం దేవుడు ఒక శుద్ధి చేస్తాడు. చేయడా? ఆ బ్రతికిప్పాను. చాలా మంది అనుకుంటారు వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు బాగానే తింటారు. చాలా మంది అందరూ చూడండి, భక్తులు అంటారు, ఏమంటారు? అది చూసి చక్కగా కారు కొనుక్కున్నారు, చక్కగా ఏసీ కొన్నారు, వాషింగ్ మిషన్ కొన్నారు, అది కొన్నారు, ఇది కొన్నారు. ఒకడు వేరే వాడు భక్తులను పాల్చుకో పదచా ఎవరికి అనేది దేవుడు అడిగిస్తాడు అని వాక్యం చెప్పి పోలిస్తే వారికి ఏమవుతుంది? మనోవేదన వస్తుంది. అంటే నేనేం కాని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని వచ్చి వాళ్ళు దుఃఖపడి ఏమైపోతారో నశించిపోతారు. దేవుడు అంటున్నాడు, చూడు నశించు వాడిని కూడా నేను ఏం చేస్తాను? వెతికి రక్షిస్తాను. కానీ నువ్వేం చేస్తున్నావు? వాడి బలం పోతే వాడిని వాడుకుంటావా? అది పనికి ఎగేస్తావా? నీ ఇంట్లో పని చేయడానికి తీసుకొస్తావా? నీ ఇంట్లో వండేస్తావా? ఒకవేళ తల్లిదండ్రులు చూడండి, వాళ్ళ బలం చూపు ఇంట్లో వండేస్తాం, వాళ్ళ బలం పోయిన తర్వాత బయటికి తోసేస్తాం. చూసామా? మనం కూడా ఎవరితో అవసరం అని చెప్పి వాడితో వాడుకుంటాం. వాళ్ళ అవసరం తిరిగిన తర్వాత వాళ్ళ మొక్కగా చూడం, మొక్క దగ్గర పాలుగా చూడం. చూస్తామా? దేవుడు అంటున్నాడు, నశించుచున్న వాడిని వెతికి రక్షించడం కొరకు నేను వచ్చాను. అంటే నిన్ను ఎంతమంది త్రోసేసినా, ఎంతమంది విడిచిపెట్టినా, నీ రక్త సముద్రం వదిలిపెట్టినా, నీ రక్తం పెట్టిన కాచి కాపాడితే నేను విడవడు వినదాయడైన. తర్వాతగా వారందరూ కూడా వేరే దేవుడిని నమ్ముతున్నారు. దేవుడు కోపం వచ్చినా రాలేదేవాడు, వాడు మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నాడే, వాళ్ళు నా మూర్ఖాత్మ తీసేసి పరిశుద్ధాత్మలకు దయచేయాలి అని కలిగి చేసుకున్నాడేమో. కానీ వాడిని ఎక్కడ కూడా నశించడా? తప్పు చేసి దేవుడు శిక్షించే దేవుడు కాదు, పాపము చేసిన శిక్షించడం కాదు. దేవుడు రాలే, పాపము నుంచి లేపడం కొరకే దేవుడు వచ్చాడు. అంతేగాని పాపము చేసిన శిక్షించడం కొరకు దేవుడు వస్తే ఆయన దేవుడు అవుతాడా? దేవుడు శిక్షించేవాడు కాదు,
నీవున్న స్థితి నుంచి లేపే దేవుడైనా, నీవున్న పరిస్థితిని దేవుడు లేపగలడు. దీని వాక్య ప్రమాణం చూడండి. క్రైస్తవం అంటే దేవుని పెట్టినట్టు ఎలా చేస్తాం? ఒక పందిని ఒక గొర్రె స్నేహితులు, వీరిద్దరూ కూడా ప్రయాణం నడుచుకుంటూ వెళ్ళే మార్గంలో ఒక ఒత్తిడి వచ్చింది. ఒక బట్టి మీద ఈ మార్గం నుంచి వేరే మార్గంలోకి వెళ్ళాలి, ఈ ఒడ్డు నుంచి వేరే ఒడ్డుకి వెళ్ళాలి. ఆ కింద ఏమన్నా బురద ఉంది. ఆ పంది కూడా గొర్రె కూడా వాళ్ళ దారిని నడుచుకుంటూ వెళ్తుండగా మధ్యలోకి వెళ్ళిన తర్వాత రెండు దేంట్లో పడుకొని బురదలో పడుకొని ఉంటారు. గొర్రె ఏం చేస్తుంది? అరుస్తుందంట. ఆ బురదలో పడిపోయి తెగడిచేస్తుందంట. ఎంతగానో ఎదరికి రావడానికి ప్రయత్నిస్తుందంట. ఆ బురద నుంచి బయటకు లేవడానికి ప్రయత్నిస్తుందంట. కానీ బురద నుంచి లేకపోతుంది, అడిచేస్తుంది. పంది ఏం చేస్తుంది? ఆ బురదలో దొరుకుతూనే ఉందంట. దొరుకుతలేదంట, దొరుకుతూనే ఉందంట. ఇంకా వెనక్కి వెళ్తాం, లోపలికి వెళ్తాం, వెనక్కి వెళ్తాం, లోపలికి వెళ్తాం, అక్కడే ఉంటుంది. కానీ గుడి ఏం చేస్తుంది? ఎలాగైనా సార్ దీంట్లోంచి బయటికి రావాలి. అరుస్తుండగా ఎంత రావచ్చు? ఒక కాపురి వచ్చి ఏం చేస్తాడు? ఆ గుడిని ఆ బురదలో తీసి ఎక్కడ పెట్టాడు? ఒడ్డు మీద పెట్టాడు. ఆ ఒంటి మీద పెట్టినంత మాత్రం ఆ గురి అరుస్తూ మానేసిందా? అరుస్తుంది. ఇంకేమరుస్తుంది? తన ఒంటి మీద ఉన్న బురద వెళ్ళేదాకా అరుస్తూనే ఉందంట. అది గుంజ దులుపుకుంటూ అరుస్తూ ఆ బురద పోయిన తర్వాత ఏం చేస్తుంది? ఆ కాపురి ఏం చేసేస్తా ఆ పక్కన చెరువులో తీసుకెళ్లి దాన్ని శుద్ధి చేసేదాకా దానికి ఏం లేదు, ప్రశాంతత లేదంట. ఒకవేళ క్రైస్తవ ఉన్నావా, పాపంలో పడి ఉన్నావా, దేవుని వైపు చూడు, దేవుడు లేపుతాడు. లేపడా? క్రైస్తవ ఏం చేస్తాడు? ప్రభా నేను పాపంలో పడ్డాను, లేపు లేపడా? ఆ పంది ఏం చేసింది? ఆ బురదకి అలవాటు పడిపోయి ఆ బురదలో నేను పడిపోయానని నేను గురి ఏం చేస్తే, బాబు నా జీవితం నూతనమైనది. యేసు వెలుగైతే పాపం నుంచి లేచి పారిపోయాడు. అలా వాళ్ళు ఆ గుర్రె కూడా ఏం చేస్తుంది? ఈ బురద జీవితం నాకు వద్దు, పరిశుద్ధమైన జీవితమే నాకు కావాలి. ఆ పంది ఏం చేస్తుంది? దాంట్లోనే దొరుకుతుంది. అప్పుడే ఇద్దరు కలిసి వచ్చారు, ఇద్దరు కలిసి ఉన్నారు, ఇద్దరు ఒకే మార్గంలో వచ్చారు, ఒకే మార్గంలో పడిపోరు. అది ఎక్కడ ఉంది? అక్కడే ఉండిపోయింది. పంది అక్కడే ఉండిపోయింది. గురి ఏం చేస్తుంది? నేను ఎలాగైనా సరే ఈ మార్గం నుంచి లేవాలంటే, ఆ బురదలో నుంచి లేవాలంటే, ఆ పాపం అనే ఊపు నుంచి నేను లేవాలి అని అనుకుంటే అరిసి గొంతు ఆరిపోయేదాకా అరిసి ఆఖరికి చచ్చిపోయేదాకా ఇలాగ అరుస్తూనే ఉంది. కానీ వదిలిపెట్టినా దేవుడు వచ్చాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. నువ్వు ప్రభా నా బ్రతికి మార్చు, ప్రభా నీ గొంతు ఎండిపోయి నువ్వు మరణించే దాకా ప్రభా నా బ్రతికి మార్చి అంటే మార్చినా మారుస్తాడు. అవసరమైతే నేను చావడం సిద్ధమవుతానేమో కానీ వేరే దాన్ని నేను తలంచుకుంటాను, నీవే నాకు ఆధారం అని. ఒకవేళ నాకు కీడు చేసేసావు కదా అని నేను వదిలేసి వెళ్ళిపోతే నేను అంతలాగే ఒక భక్తులు అవుతున్నావు, కానీ ప్రవర్తన అవుతున్నా ఏమన్నాడు? ప్రభావం నాకు నీరు ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు నా పక్షుల కార్యం చేసినా చేయకపోయినా, ఆ 450 మందిలో ఒక ఎర్రుమారిగా చేస్తా పడే కానీ నేను అక్కడ ఉన్నాను కనిపరుస్తాను ప్రభా అన్నాడు. కనిపరచలే చేస్తాడు. దేవుడు యథార్థమైన దేవుడు. ఆయన మాట ఇచ్చాడంటే ఆకాశం భూమి నశించిపోవు, కానీ ఆయన మాట నశిస్తుందా? నీ జీవితానికి దేవుడు మాట ఇచ్చాడంటే అది ఇంకా జరగలేదంటే దేవుళ్ళో కదా పొరపాటు, నీలో ఉన్న పొరపాటు. ఎప్పుడు చూసినా దేవుళ్ళ కార్యం చేస్తలే కూడా ఎందుకు చేయలేదు ఆలోచించావా? చాలా మంది దేవుడికి ప్రార్థన చేస్తాం, పలానా సమస్య కోసం ప్రార్థన చేస్తారు. ఆ ప్రజలకు ఎలాగైతే ఆ దేశంలో ఉన్న వరద కోసం ప్రార్థన చేస్తారో, వర్షం కోసం ప్రార్థన చేస్తారో, అట్లా వాళ్ళు చాలా మంది కూడా వారి జీవితాలు ఫలించాలని, వాళ్ళ జీవితాలు మారాలని, వాళ్ళ జీవితంలో మంచి కార్యాలు పొందాలని, వాళ్ళ బిడ్డ జాబులు రావాలి, వివాహాలు అవ్వాలని, సంతానం కలగాలని ఎంతో మంది ప్రార్థన చేస్తారు. నువ్వు ఎవరు ప్రార్థన చేయాలి? ఉన్న దేవుడు ప్రార్థన చేయి. అదంతా ప్రయత్నం పొందిన కార్యం పొందరాలో 450 మంది సూర్యాస్తం వరకు, సూర్యాస్తం అయినాక ఎంతో మొరపెట్టారు. వాళ్ళ జీవితంలో దేవుడు మార్చాడా? ఏలియా పడుకున్నాడు, తిన్నాడు, సమస్తలు చేస్తాడు. లేచిన తర్వాత తన దేవుని యెహోవాకు మొర్ర పెట్టినప్పుడే ఏం చేస్తాడు? ఆ దేశంలో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. నీ జీవితంలో దేవుడు మారుస్తాడు. మార్చాడా? నవనే నిన్ను చూసి ఎట్టగలేస్తున్నారా? నిన్ను చూసి ఏడిపిస్తున్నారా? నీ వారిని చూసి ఏదైనా చేస్తారా? బైబిల్ పట్టుకెళ్తుందమ్మా, పరిశుద్ధురాలమ్మా, నేను బిడ్డల మారదు, నేను కుటుంబం మారదు, వాళ్ళ బిడ్డలంటే నేను కూతురు కాపాడికి వెళ్దు, నేను కొడుకు జీవితం అలా ఉంది, నేను సంతానం లేదు, ఏం లేదు, ఎలా చేస్తారా? చేస్తావా చేయని, ఎవరైతే నేను ఇంతవరకు అని చెప్పాడు. వారి ముందు సవాల్ చేసిన దేవుడు చెప్పడా? ఆయన
పరిశుద్ధుని దేవుడైన. భయపడుకో, మనుషుల మాటలోని బైబిల్ వదిలిపెట్టుకో, మనుషుల మాటలని ప్రార్థన వదిలిపెట్టుకో. నువ్వెంత ప్రార్థన చేస్తున్నావో, ఎంత నలిగిపోయావో, ఎంత బాధలు పడ్డావో అంత గొప్ప కార్యం దేవుని జీవితంలో చేస్తాడు. చేయడా, నువ్వెంత ఏడ్చావో అంత సంతోషం దేవుని జీవితం నింపుతాడు. ఎప్పుడు తెలుసా, ఏది ఎలాగైతే ఎంత ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థన తగ్గ సమాధానం దేవుడు ఇచ్చాడు. ఎవడదా యథార్థమైన ప్రవర్తన కలిగి అనుసరించు దేవుని ఆత్మ బలపరుస్తాడు. దేవుడు వాక్యం చెప్తుందే, కుమారులారా తండ్రి ఉపదేశం మీరు ఆలకించుడి. ఆలకించావా? దేవుడు మాట ఆలకించావా? దేవుడు మాట విన్నావా? దేవుడు అంటున్నాడే, నేను పరిశుద్ధమైన వాడిని. ఎవరమ్మా? ఆ దేవుడు పరిశుద్ధమైన వాడు. దేవుడు మనతో మాట్లాడాల్సిన మాట ఏం చేస్తా, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మన ఇంటి పేరు ఏంటంటే ఒక పాలన అక్షరం, ఏ నక్షత్రం ఇంటికి వచ్చిందనుకో ఆ పెట్ల దాకా ఏమవుతుంది, ఐఎక్స్ మధ్యలో మారుతుందా? మారు. నీ తండ్రి ఇంటి పేరేంటో వాడు పెట్టే ఇంటి పేరు కూడా అదే, తన పెట్టిన ఇంటి పేరు కూడా అదే వస్తుంది. కుమార్తె పేరు మారుతుందేమో కానీ కుమారుడి పేరు మారుతుందా అని దేవుడు ఏం చెప్తా, నీతిమంతుడి పేరు ఎప్పుడు మారుతుందా? అర్థమైందమ్మా? దుష్టులు ఏమో కుమార్తెలు అంటే వారంటే వారి తర్వాత పెద్ద అయిన తర్వాత వివాహం అయిన తర్వాత ఏమైపోతారు, పేరు మారిపోతానికి. కుమారుడికి చూడండి పేరు మాత్రం ఇంటి పేరు అదే ఇంటి పేరుతో సాగుతుంది. దేవుని యొక్క నీతిమంతులు ఏమనుకున్నారంటే, ఇదిగో దుష్టుల శ్యామం చూసి నీతి వ్యర్థమైపోయింది అనుకుంటున్నారు. ఏది అనగా కూడా నా నీతితో ఇచ్చిన పంట పరిశుద్ధమైన పంటని ఎప్పటికైనా కోస్తాను. ఏది నమ్మాడు వారు ఎంత ఏం చేస్తున్నా వారు చేయరు. చేస్తా దేవుడు ముందు ఎప్పుడు ఏమన్నాడు, మీరు ఎంత ఏం చేస్తున్నా మీ నోరు ఆడిపోవాలి, మీ ప్రాణం నలిగిపోవాలేమో కానీ మీకు కార్యం జరగదు. చేతులా ఎవరో చెక్కిన సిలుపుని మీరు మొక్కుచున్నారే, ఆ సిలుపుని చెక్కిన వాడు కూడా నా దేవుని చేత చెక్కబడిన వాడే కదా. దేవుని యొక్క వాక్యం చూడండి, నోరున్న తల్లిని గద్దిస్తుంది, నోరు ఏంటండి గద్దిస్తారు. చెడు వాడి చేతులు ఎంత శంఖం వదినా వ్యర్థమే. నీ బుగ్గలు వాసిపోవాలి, నీ నోరు నిప్పడిపోలేమో కానీ, నీ చేతులు పడిపోలేమో కానీ వారి చెవికి మాట వెళ్ళదా. అది చెవుడున్న వాడి దగ్గరికి వెళ్ళి చిన్న సౌండ్ చేసిన అది తక్షణమే నేనేం చేస్తాడు, నీకేం కావాలి రాగా దేవుడు అంటున్నాడు. చెవులు లేని వారి దగ్గరికి వెళ్ళి అడిగిచున్నారే, మీరు ఎంత చేసినా అది వ్యర్థమే. చెవులన్నీ పోయే దగ్గర దావీదు అన్నాడే, ప్రభా నేను ధ్యానం చేస్తున్నానే, నీవు నాకు చెవి ఎక్కువ. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను చెవులు దాచుకోకు, నేను మొర్ర పెట్టిగా నీవు నాకు చెవి ఎక్కువ. అంటే నేను చేస్తున్న ప్రార్థనను చేర్చుకో, ప్రకటించుకో, నీ పరలోక రాజ్యంలో చేర్చుకో ప్రభు అంటాడు. వెళ్ళాము వచ్చాము చేసాం కాదు, పాటల బ్రతుకులు మారిపో. ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. వాక్యం చదువుకున్న మార్పాడు కాదు. ఏం చేయలే, దేవుడు పోలికైనా నడుస్తున్నావా? చేతిలో బైబిల్ పెట్టుకున్న పరిశుద్ధులు అని చెప్తే ప్రతి ఒక్కరు కూడా తేకడాడు కూడా చేతిలో బైబిల్ ఉంటుంది, ముందుదారు కూడా చేతిలో బైబిల్ ఉంటుంది, పాపము చేసి కూడా చేతిలో బైబిల్ ఉంటుంది. పరిశుద్ధులు అంటే బైబిల్ బట్టి కాదు, నీ ప్రవర్తన బట్టి వస్తుంది పరిశుద్ధత. నీ ప్రవర్తన బట్టి దేవుడు వాక్యం ప్రకారంగా చెప్తున్నాడే, ఇదిగో ఈమె పరిశుద్ధురాలు అని దేవుడు అనిపిస్తాను నిన్ను. నేను వాక్యం చూడండి, నేను పుట్టిన వాడిని నువ్వు కొట్టుకో, హింసించేవాడిని నువ్వు హింసించుకో, నేను తిట్టిన వాడిని తిట్టుకో, నేను ద్వేషించినా ఏం చేసినా ఎలా పెట్టినా నీ శత్రువును ప్రేమించును. ఎందుకంటే మనం ఆత్మీయ కుమారులు కనుక. ఆయన నలగొట్టేశారు దేవుని సిలువలో. కలవరికి చేరడం కొరకు దేవుణ్ణి ఆ గ్రామంలో ఎంత బాధ పెట్టారంటే అంత బాధ పెట్టారు. ఎక్కడైనా కానీ నోరు తెరిచానా పెదవ బలపడా ఏమన్నా ఒక్క మాట్లాడు, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు వెలగలి కనుక వీరి పక్షాన నేను మొరపెడుచున్నానే, వీరు చెడుపు వెలగరు, వీరిని క్షమించి విడిచిపెట్టే ఆ నోటి గురించి నీకు ఆ మాట వస్తుందా? ఎవరిని అనుకోకుండా మీ ఇంట్లో వచ్చేది అడ్డుకోవడానికి ఏమంటాం, తక్షణ ఇది కావాలని అడ్డుకోడు.
అనుకోకుండా ఇల్లు పడేది నీరు మీద అనుకో, ఇది కావాలని చేస్తారు అంటాం. అది తెలిసేసాడు. దేవుని బిడ్డ ఏమంటారు, తండ్రి వాళ్ళు తెలియక చేశారు. అంత దాకెందుకు మన సంఘం మీదకి ఎంతో మంది లేస్తున్నారు. ప్రార్థన చేస్తా, ప్రభా నీవేంటో వారికి తెలియదు కనుక, నీ పదం అంటే వారికి తెలియదు కనుక తండ్రి వారి పక్షం నేను మొదలుపెడిచిన్నానే వారిని శిక్షించుకో, నీ కళ్యాణం చేయకు, ఎవరైతే నేను కాదన్నారో వారిని ఎదరికి చేర్చుకో ప్రభా. ప్రార్థన ఆ పంది దాంతో దొరికేసి ఆ గొర్రె దాంతో దొరికేస్తే పందికి గొర్రె తేడా ఉందా? లేదు. పంది ఏం చేసింది, ఆ బుర్రలో దొరికేస్తుంది. ఆ గొర్రెని అంటుంది కదా, నువ్వు కూడా రా అంటున్నాడు. ఆ గొర్రె ఏమంది, ఏవద్దు నేను ఎక్కడికి వెళ్తాను, ఆయన మార్గానికి వెళ్ళాలి. ఆ గొర్రె ఆ బురదలోంచి కాలు పీక్కోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, ఆ పందులో పడి దొరుకుతాం. మనమైతే వలనా దేవుడు అన్నమా, నీకే కీడు వచ్చినా నీ పొరుగు వాటి ఏదిని ఆశించుకో. నీకే కీడు వచ్చినా నీ పొరుగు వారి మీద దేవుని నేరం మోపుకో అని దేవుడు వాక్యం చెప్తుంది. నువ్వేం చేస్తావు? చేసిన చెప్పి చేస్తావు. దీన్ని దొరికిపోయాకో నువ్వు చేసిన తప్పు వేరే పడేస్తావు. పడేవా? ఆయన చూస్తున్నాడు. పరలోక రాజ్యం నుంచి సమస్తం నిన్ను నన్ను సమస్త వీళ్ళని అందరూ చూస్తావు. చూడా, చాలా మంది అనుకుంటారు నా సమస్యలు తీర్చేవాళ్ళు లేడా, నా బాధలు తీర్చేవాళ్ళు లేడా, నా కష్టాలు తీర్చేవాళ్ళు లేడా, చాలా మంది అంటారు. ప్రతి ఒక్కరికి వాదానికి దేవుడు ఇస్తాడు కూడా. ఇస్తాడమ్మా, ఇంతేనా జీవితం అనుకోకు. రోజు ఎలా మారుతుందో నీ జీవితం అలాగే మారిపోతుంది. దేవుడు మారుస్తాడు. కన్ను రెప్ప చోటున జీవితం దేవుడు మార్చగలడు. నమ్ముతావా? దేవుడు చూస్తున్నాము. చీకటికి ఎలాగెలుగైతే ఎలాగుందో నీ జీవితానికి దేవుడు వెలిగిస్తాడు. వేచి చూడు. చీకటి చీకటిగా ఉండదు, వెలుగు వెలుగుగా ఉండదా? నవ్వునట్టే ఉండడు, ఏడ్చేవాడు ఏడ్చినట్టే ఉండడు. ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మారుస్తుందో నీకు నాకు తెలియదేమో కానీ నిన్ను నన్ను ఏడ్చిన దేవుడు సమస్తము తెలుసు. లేదా ఏడ్పించినే నవ్వుపా చేయని రోడ్డు మీదకి లాగండి, నేను ఎన్ని చేసినా నేను ఏం పెట్టినా అయినా పర్లే. ఆయన్ని విలువ పెట్టుకున్నాడని అపోస్తలుల పౌలు కొరింథీయుల సంఘానికి చెప్పాడు కదా. ఆయన్ని విలువ పెట్టుకున్నాడు. ఈ మనుషులందరూ ఒకటైపోయి నీ రోడ్డు మీదకి లాగేసినా, నీ పొరుగు పోయినా, నీ బిడ్డలే రోడ్ల మీద తాగేసి పడిపోయినా, నీ కుటుంబంలో పాపం నిండిపోయినా దేవుని విలుస్తాడా? ఆయన్ని విలువ పెట్టుకున్నాడు. పొరుగు పోతని ఇంకెవరు చూస్తారా? మన బిడ్డలు తప్పు చేస్తారనుకో, మన బంధువులు ఏమన్నా చేస్తారో అంతర్రాత్రి వ్యాధి వచ్చిన చూస్తావు. చూడా, దేవుడు నువ్వు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని అతిక్రమైన దోషాలు చేసినా నీవు నా బిడ్డవరా ఎత్తుకోలేదా? దేవునికి మనుషులకి చాలా తేడా. మనుషులు ఎలాంటి ఆవులంటూ వాడు కరిగిపోతే, కానీ దేవుడు సమస్తము లోకంలో ఉన్న వాటి వాడైనా నిన్ను నన్ను ఒకేలా చూస్తున్నాడు. ఏలియా ప్రవక్తను ఎలాగైతే వాళ్ళందరూ బాధలు పెట్టి ఎంతైతే కష్టపెట్టారో వారు ఏమంటున్నారు, మా దేవుడే గొప్పవాడు, మా దేవుడే గొప్పవాడు అంటే, అయితే ఓకే ఆయన దేవుడు సవాల్ చేసి ఏమాడు, మీ దేవుడే గొప్పవాడని అంటేనే కానీ ఇదిగో మన ఇద్దరు కూడా సరి సమానంగా పంచుకుందాం, 2 ఎత్తులు తీసుకుందాం. ఆ 2 ఎత్తులు కూడా ఒక ఎత్తు మీది ఒక ఎత్తు నాది. మీ ఎత్తుని తీసుకెళ్ళి ఆ పొయ్యి మీద కూర్చోబెట్టి కింద పొగలు పెట్టి మీరు ఏం చేసుకుంటారో ఆ ప్రార్థన చేసుకోండి, మీరు ఏం తలస్తారో తలాలు చేసుకోండి, మీరు తపస్సు చేస్తారు ఏం చేస్తారో అది మీ ఇష్టం, చేసుకుని ఏం చేసుకుంటారో. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క పొల్ల కూడా కాలిందా? ఏలియా ఆ బలిపీఠం నీళ్లు నింపినట్టే మోకరించి ప్రార్థన చేసినట్టే ఆ నీరు ఉప్పొంగినట్టు అగ్ని కూడా దళదళ మండిపోతున్నాను. ఎందుకంటే మన దేవుడు చాలా శ్రేష్టమైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. నీ జీవితం కూడా దేవుడు వెలిగిస్తాడు. ఆరిపోయినావా, ఆ అగ్ని ఎలాగైతే వెలిగిందో దేవుడు వెలిగిస్తాడు. దేవుని యొక్క వాక్యం ప్రకారం చూడండి, ఆ మనుషులందరూ కూడా 450 మంది ఎన్ని చేసినా ఒక్క పొలని వెలిగిందా? నీకు అట్లా వాళ్ళేమన్నా మనకు కాదు. ఏలియా మొర్ర పెట్టినట్టు ప్రార్థించి, ప్రభా నీవు తప్ప ఈ అగ్ని వెలిగించేవాడు ఎవరు లేడు ప్రభా అన్నావంటే నీ జీవితం దేవుడు వెలిగిస్తే వెలిగించడా? వీళ్ళందరూ నేను ఆడుతామని చూస్తారు. వీళ్ళందరూ ఆడుతామని చూస్తే ఆడిపోతావా? వీళ్ళకి తెలియదు కదా, వీళ్ళకన్నా ఆయన వెనకలు వచ్చే దేవుడు నాకన్నా బలమైన వాడు, నన్ను వెలిగించే దేవుడు. వెలిగించడా? ఆడిపోతే వెళ్ళిపోయే దేవుడు కాదైనా.
చాలా మంది చూడండి, మనం పలకరిస్తాకు వస్తారు చాలా మంది. మన బంధువులు ఎవరైనా పలకరిస్తాకు వచ్చినాకో మంచి అద్దాలు మీద కట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి గంటల దాని స్టోర్ చెప్పిపోతారు. ఏమీ లేక ఒక రేషన్ బతికో దగ్గరికి వెళ్ళి కనిపించి వచ్చేస్తారు. అలా గృహాలు చూసి, వస్త్రాలు చూసి, వెండి బంగారాలు చూసి, నీ రూపం చూసి వచ్చేవాళ్ళు ఏమి కాదేలా, నీ జీవితాన్ని చూసి వస్తారేమో. నీ బ్రతుకు దేవుడు మారుస్తాడు. నీ బ్రతుకు నీ చేతుల్లో లేదేమో కానీ ఆయన చేతుల్లో ఏమో. లేదా కామనుకుందంట, నా బ్రతికితే మారా బ్రతికి మధురంగా దేవుడు మార్చడా నీ జీవితం దేవుడు మారుస్తాడు. రాళ్ళతో కొట్టబడుతున్నారే, ఈమె ఏం జ్ఞానం చేసిందంటే ఈమె వ్యభిచారం పట్టబడినది అని యోహాను భక్తుడు 8వ అధ్యాయంలో దేవుడు చెప్తుంది. ఈమె ఏం జ్ఞానం చేసింది? ఆమె సంప్రదాయ స్త్రీ కనుక ఆమె పాపం చేసి ఆయన రాళ్ళతో కొట్టబడుతున్నారే, ఆమె ఏ జ్ఞానం చేసిందంటే వ్యభిచారం చేస్తూ పట్టబడినది. ఆయన ధర్మశాస్త్రం ప్రకారంగా మోషే ధర్మశాస్త్రం ఏం రాసింది? ఈ పాపము చేసిన వారికి ఈ శిక్ష వేయాలి. అంటే ఆమెను శిక్షించాలంటే మీలో ఎవరు కూడా నేరం చేయకూడదు కదా. వాక్యం ఉంది, యోహాను సువార్త 8వ చూడవలసిన ఆయన ఉదయకాల సమయంలో ఒలీవకొని దిగి వస్తున్నప్పుడు కొంతమంది తీసుకొచ్చి ఆమె పాపములో పట్టుకోవడానికి తీసుకొచ్చారంట. సరే పట్టుకున్నారే, ఆమెకి మీలో ఎవరైతే నీతిమంతులు ఉన్నారో వారు తీర్పు తెచ్చినంటే వాడు వచ్చాడా? మీలో ఎవరైతే పుట్టిన మొదలుకొని ఈ వృద్ధాశ్రమం ఉన్న వరకు ఎవరైతే ఏ నేరం చేయలేదో వాడే ఆమెను శిక్షించడంటే ఎవరు వచ్చాడా? నిన్నైనా నన్నైనా శిక్షించేవాడు దేవుడు ఒక్కడే. ఆయన తప్ప ఇద్దరు సహోదరులు కొట్టుకోవడానికో పెద్దలంతా తీర్చిస్తుంది. వాళ్ళ సహోదరులకే కలిసి మేసుకున్నాయి, వేరే సహోదరులకి మీరు తీర్చురా. ఇద్దరు తోటికోలు కొట్టుకోవడానికో ఒకళ్ళొత్తరు తీర్చిస్తుంది, వాళ్ళ ఇంట్లో సమాధానం ఉండదు. ఇది ఇద్దరా దేవుడిని చెప్తుంది. లోక పెద్దలే కాదు, పరలోక పెద్దలు అడిగింది మీరు దేవుడు ఏం చేయలేదు చేస్తా చేయడా వచ్చారని ఏం చెప్తారు? ధర్మటువంటి అంటే ఆయన తీరుస్తారు. ఎవరు డ్రింక్ వేస్తే వాళ్ళు మోసం తీరుస్తారు. కానీ దేవుడు కాదు, ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ నాయన తీర్పు తీరుస్తాడు. నువ్వు తప్పు చేస్తే తప్పు అని చెప్తాడు, మంచి చేత మంచి అని చెప్తాడు. అంతేగాని తప్పు చేసిన డబ్బులు అయితే నువ్వు మంచి పని చూపించే దేవుడు తీర్పు కాదైనా ఆయన తీర్పు యథార్థమైన తీర్పు. అయినా నువ్వు వచ్చి మానేసినా, నువ్వు నన్ను శుద్ధించినా శుద్ధించకపోయినా, నువ్వు నాకు మొక్కపోయినా నువ్వు పాపవే అని చెప్తాడు. అంతే. అయ్యో ఈ వైపు చూసిన పాపం అని చెప్తే ఆయన నాతో మానేద్దామో కాదు. ఆయన సంప్రదిని యోహాను సువార్త 8వ చూడండి, ఆ తల్లిని పట్టబడినప్పుడు వారందరికీ దేవుడు వ్యతిరేకించారు. తెలియదా? ఏమన్నాడు? ఈ మొక్కదాని వల్ల ఎంతమంది నా సంఘం నుంచి వేరైపోతారేమో, ఈ మొక్కదాన్ని ఆశ్రయిస్తే వీరందరూ నా దొరికి దూరమైపోతానా? కాదు, నీతిమంతుడు నాకు కావాలి. ఆమెకి ఏం చేశాడు? న్యాయం తీర్చాడు. ఏమన్నాడు? నేను నిన్ను శిక్షించడం వరకు కాదు, నేను రక్షించడం వరకు నేను వచ్చాను. అందరిలాంటి వాడిని కాదు, నేను శిక్షించే దేవుని కాదు, పాపంలో ఉన్న వాడిని లేపే దేవుడు. అలాగే దేవుడు కూడా నువ్వు చేసిన పాపానికి నేను శిక్షిస్తానని చెప్పాడా? ఇంకా ఏమన్నాడు? ఇంకెన్నడూ కూడా నువ్వు ఇప్పుడు చేస్తుంది ఎప్పుడు కూడా చెయ్యకు. నీ బ్రతుకు మారాలంటే జరిగిందని జ్ఞాపకం చేసుకోకు. నీ జీవితం మారాలంటే జరిగిపోయిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోకు. ఆ పాత బ్రతుకుని తీసుకొచ్చుకోకు అన్నాడే ఆ కుమార్తె. ఏమాడు? ఇదిగో నీ వచ్చేసింది, రేపు రిపీట్ అవ్వకుండా చూసుకో అని చెప్పినట్ట. నేను శిక్షించడం వరకు కాదు, నేను రక్షించడం వరకు నేను వచ్చిన వాడిని. ఆయన వచ్చాడు. ఏమన్నాడు? ఇది చేసింది ఎప్పుడు కూడా చేయగలడు. శిక్షించాడా? జన్మని వేసాడా? నా ఎదురు నుంచి తొలిపోమన్నాడా? నువ్వు నా బిడ్డ కాదని ఏమాడు? ఇప్పుడు చేసింది నువ్వు ఎప్పుడు కూడా చేయకు. తెలియక చేస్తేనేమో చాలా మంది దేవుడి బిడ్డైన వాడిని అపవాదం ఏం చేస్తుంది? నీలో చోరబడి దేవుడి నుంచి వేరు చేద్దామని, దేవుడి పేరు తీసేద్దామని చెప్పి నిన్ను ఏలం చేసేసి నీతో పాపము చేపిస్తుంది. దేవుడు అన్నాడే, నీవు పాపము చేసింది నీవేమో కానీ నా కుమార్తె కాదే. ఆత్మ పాపం చేత చేస్తే శరీరం పాపం చేద్దాం, ఆత్మ పాపం చేద్దాం. నీ బ్రతుకు దేవుని కృపాక్షేమని వెంట రావాలంటే నీ బ్రతుకంతా దేవుని సమర్పించుకో. నీకు ఏదైనా అవసరమైతే నువ్వు మంచం పట్టేసినా, చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోయినా, చావులోకి వెళ్ళిపోయినా, అవసరమైన సమాధిలో దిగిపోయినా దావీదన్న ప్రకారంగా ప్రభువా నేను సమాధిలో దిగిపోయినా నేను
ఇట్ ఇస్ చివరి దినం ప్రార్థన చేస్తామంటే నీకు అదే మంచి దినాన్ని తెలుస్తున్నాను. చాలా మంది అనుకుంటారు దేవుని యొక్క వాక్య ప్రకారం కావాలంట ఆటోలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాను. ఆటో డ్రైవర్ అంటే కష్టం చెప్పుకున్నాడు, ఆమెకైనా కష్టం లేదు. ఆమె ఏం చేస్తుంది, రోజు చూస్తుందంట, 2 రోజులు చూస్తుందంట, ఆదివారం ప్రార్థనకి వెళ్తుందంట. 2వ ఆదివారం వచ్చినప్పటికంట ఆయన కష్టాలు చూసి దేవుడు ప్రార్థన చేస్తుందంట, ప్రభా పలానా సమస్యలు ఉన్నాడు ప్రభా అంటే ఉపయోగపడు నేనున్నాను. నన్ను ఆయన కుమ్ము అన్నాడు. ఎవరున్నాడు? నన్ను అతని చేతులు కుమ్ము. ఆమెకు అర్థమవులే, నా దగ్గర లేవు, నా దగ్గర నుంచి ఆయనకి ఎత్తుకుంటే నీ దగ్గర ఉన్న నేను ఆయన కుమ్ము అన్నాడంట. ఆమె తెల్లవారు ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి అని చెప్తున్నావు అన్నమాట. వాక్యం దేవుడు దీవించాడు. ఏం చెప్పాడు? నేను వాక్యమైన వాక్యము దేవుడే. నీ ఇంట్లో ఉన్న వాక్య బైబిల్ గ్రంథం ఒకటి అట్టుకెళ్ళి ఆయన ఆటోలో మర్చిపో అన్నాడు. ఆ తల్లి అన్నట్ట, బ్రదర్ ఈ రోజు నుంచి నీ జీవితంలో మార్పు రాబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె ఇచ్చిన ధనం మీద పేరు రాసిందట. ఇదిగో నేను ఒక కవర్ మర్చిపోతున్నాను ఆటలో, అది మర్చిపోయింది కానీ కావాలని నీ జీవితంలో ఇవ్వడం కాడికి నీ బ్రతుకు మారాలంటే అది తెరవాలి అన్నదట. ఇప్పుడు మూసిపోయినావు, తెరవాలంటే దాన్ని తెరవాలన్నట. ఏం చేస్తారంట, అది చదివి ఇంటికి వెళ్ళిన తర్వాత కవర్ ఓపెన్ చేయాల్సి బైబిల్ ఉందా పట్టుకొని చదివేసారా సఫలంట. 1 వారం నెలలో పడేసారంట. ఆయనకి ఒక రోజు ఆ డబ్బు మీద రాస్తుంది నోట్ మళ్ళీ ఎవరికి ఇచ్చేదా మళ్ళీ తిరిగి వచ్చిందండి నా దగ్గరికి. ఆయన మళ్ళీ చదువుకున్నాడు. 4 రోజుల తర్వాత మళ్ళీ అది నాకు వచ్చింది, ఆయన చేతిలోకి వచ్చింది. ఆ నోట్ కాదు ఓపెన్ చేసినప్పటికీ ఎందుకు ఇది నా దగ్గరికి వచ్చిందని చెప్పి మళ్ళీ బైబిల్ ఓపెన్ చేస్తున్నారంట. ఎప్పుడైతే బైబిల్ ఓపెన్ చేస్తారో అప్పటి నుంచి ఆయన బ్రతుకులో దేవుడు అనేక మంది చేస్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరి చేతులు పరిశుద్ధ గ్రంథం ఉందో వారి దగ్గర దేవుడు నిలకడగా ఉంటున్నాడా. ఏమో సహాయం చేయమో, దేవుడికి ఇచ్చాడే ఒక వాగ్దానము, ఆ వాగ్దానం వాళ్ళకి దయచేసి చేస్తావా? ఇస్తాను గొప్ప చెప్పుకోవడం కాదు, ఇచ్చేసి చూపించాడు. అది దేవుడు పొందండి. నీకు ఎవరో వాళ్ళకి ఎప్పుడు చేయడం ఏమి దగ్గర ఏం లేదనుకో, ప్రార్థన చేయి. సహాయం చేస్తే నీ దగ్గర ధనం లేదనుకో, సహాయం చేయడానికి దగ్గర ఏం లేదనుకో, ఉంది కదా ప్రార్థన చేయ. ప్రభా వారి కుటుంబంలో సమస్య ఉంది, వాళ్ళ బిడ్డ సమస్యలు ఉన్నారు ప్రభా, వాళ్ళ తల్లికి బాగలేదని ప్రభా, వాళ్ళ తండ్రికి బాగలేదని ప్రభా, వాళ్ళ భర్తకి భార్యకి బాగలేదని ప్రభా, వాళ్ళ బిడ్డ సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థన చేయి. దేవుడు ఏమన్నాడంటే సహాయం చేయమంటారేంటి? ధనమమ్మాలి వెండి బంగారం కదా, ప్రార్థన సహాయం చేయగలవా? మోషే ఎక్కడున్నా, అహరోను ఎక్కడున్నాడు? మోషే కోసం అహరోను ప్రార్థన చేస్తే అహరోను కోసం మోషే ప్రార్థన చేస్తుంది. అసలు ఏంటి ప్రార్థన అంటే? ఇద్దరు భయమాడు, ప్రభా మాకు చాలా దూరం ఉందేమో కానీ నువ్వు దగ్గర చేస్తాగా ప్రభా అన్నాడు. నాకు నా సహోదరికి 1000 కోట్ల దూరం అట్టున్నా కానీ, కిలోమీటర్ దూరం ఉన్నా కానీ అట్లా నువ్వు దగ్గర చేయగలవు ప్రభా. ప్రభా నా సహోదరికి నేనేం చేయలేము కానీ ప్రార్థన, నా తమ్ముడైన మోషే ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి అని ప్రార్థన చేస్తాడు అహరోను. మోషే మాడు, ప్రభా నా సహోదరుడు ఎక్కడున్నా పరిశుద్ధంగా ఉండాలంట. ఆ 2 ప్రార్థనలు మిక్షన్ చేస్తే ఇద్దరు దేవుడు కలిపారు కదా. దేవుడు ధనమే సహాయం చేయమని చెప్పలే, హాస్పిటల్లోకి నువ్వేం డబ్బులు అని చెప్పలే, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. అదే గొప్ప మేలు దేవుడు మారుతారు. మనుషుడా ధనం వేస్తే ఏమైపోతే పోతేమో ప్రార్థన పోతా. నువ్వు ఇచ్చిన ధనము దేనికి ఖర్చు పెడతావు, దేనికి ఉపయోగపడుతుంది తెలియదు. నువ్వు చేస్తున్న ప్రార్థన వారి జీవితం మారుస్తుంది. మనుషుడా ఏం చేస్తావని చెప్తే నేను ప్రార్థన చేస్తాను రా అని చెప్పగలను, చెప్పగలరా? మన సంఘంలో ఎలాగో బోలేమని చెప్పమనుకో, ఆ కోసం ప్రార్థన చేయమని చెప్పి చేస్తామన్నా మనకెందుకులే. అదే సమస్య దగ్గరికి వద్దప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. గాయం తగిన వాడికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. దెబ్బ తగిన చెప్పి ఎంతో మంది ఉంటారేమో కానీ అందరూ చూసి అయ్యో పాపం అంటారేమో కానీ భరించేవాడు దెబ్బ తగిన వాడు అక్కడే కదా. దేవుడు నీకు గాయం తగిలితే ఆ గాయం నాదయ్యం అంటే నేను బాధపడుచున్నాను దేవుడు అంటాడు. దేవుడు నమ్మదగిన దేవుడు కనుక నువ్వు పరిశుద్ధంగా నీ బ్రతుకు దినంలో యెహోవా కృపాక్ష నీ వెంట రావాలంటే నువ్వు యెహోవా యొక్క నీతిమంతుడిగా బతకాలి. ఒకవేళ నీకు ఎన్ని ఆపదలు వచ్చినా, నీ కళ్ళ ముందు ఎవరిదో నీది కాంతి నీ కళ్ళ ముందు ఉన్నా నువ్వు దాన్ని వినిపించవచ్చా? నీకు బాగా సమస్య ఉంది ఈరోజు, ఆ సమస్యకు తగ్గది నీ కళ్ళ ముందే ఉంది, నీది కాదు వేరేవాడిది. అది తీసుకొని సమస్య పోతే, ఒకవేళ తీసుకున్నామంటే నీ సమస్య పోతేమో కానీ దేవుడు నీ జీవితం రాస్తారా?
అది పెట్టిని అవమానించి ద్వేషించి వారు ఏమన్నా పర్లేమో కానీ నాది కాదు చేత నేను సమస్య తీర్చుకోను ప్రభా, అవసరమైతే నువ్వు వచ్చిన సమస్య తీర్చామో కానీ ఎదుటి వారి దగ్గర నుంచి నేను తీసుకొచ్చి దొంగిలించుకుని నేను ఆ అవసరం తీర్చుకో. అవసరమైతే నాకు కాలు పోయినా పర్లేమో కానీ ఎదుటివాడి ధనం తీసుకొచ్చి నేను కూడా సహాయం చేసుకుంటావా, నువ్వు ఏదేస్తే అది నాకు మంచిది. ఏంటి అదే చేశారు. ఆ గ్రామం ఎలాగైతే వాడబడిపోయిన జీవితాన్ని దేవుడు చిగురింపుగా చేసినవాడు నేను కూడా చేస్తాడు. చాలా మంది చూడండి, వాడిపోయిన చెట్టు చేసి చాలా మంది నమ్ముతారు. ఎండిపోయిన చెట్టు చేస్తే ఏం చేస్తారు, ఆ చెట్టు కొమ్మ నరికేవాలి, దాన్ని తీసుకొచ్చి కట్లు కానీ మార్చుకుని పొయ్యిలో పెట్టుకొని చూస్తారు కానీ దానికి ఎలాగైనా మళ్ళీ చిగురిపోవడం చేస్తారు. ఎవరన్నా నేను కూడా ఇంకేదైనా గొడవ జరిగిందనుకో, ఎవరైనా ఇంట్లో తప్పు చేశారనుకో, వాళ్ళ గురించి అందరూ ఎన్నెన్నో మాటలు మాట్లాడతారు. ఆమె ఎలాగైనా మార్చాలి, ఎవరికైనా కండిషన్ ఉంటుందా? మనం దీని యొక్క వాక్య ప్రకారం చూడండి, ఆ సంప్రదాయ స్త్రీ ఎలాగైతే తప్పు చేస్తుంటే ఆ గ్రామస్తులు ఏమన్నా సనుక్కుంటారు. ఆమెలాంటిది ఏమలాంటిది అలా చేస్తుంది ఎలా చేస్తుందని అని చెప్పుకున్నాడు. అనుకున్నంత నీతిమంతులలో ఒక పాపి గురించి మాట్లాడుకుని నీకు అర్హత ఉందా దేవుడు అంటున్నాడు. ఉన్నా అసలు దేవుడు అంటున్నాడు, మీలో రోమి అన్నాడు, మీలో నీతిమంతుడు ఒక్కడ కూడా లేడు. కానీ మీరు ఏ పాపం గురించి మాట్లాడుకునే అర్హత మీకు లేదు. అన్నా చెడ్డవాడిని చూసి నువ్వు చేస్తున్నా పడకూడదు. చాలా మంది అలాగే ఉన్నారు. ఈమె చేసేది మంచిలాగా పాపం చేసేవాడు చూసి అసహించుకుంటుంది. నీతి మంత్రులు ఏమన్నా తెలుసా, ఆ నెలగేస్తాను మార్చాలని చూస్తారేమో కానీ ఆయన ఆలోచిస్తే చేస్తారా? దావీదు బచ్చబేతో పాపం చేసినప్పుడు దేవుడు ఊరంతా తిరిగి ఇదిగో దావీదు పాపం చేస్తాడు, దావీదు పాపం చేయాలి కాదు, ఆ పాపాన్ని అల్లరి చేయకుండా అతనిలో నీతిమంతుడిగా నింపాలని ఏం చేస్తాడు, నతానేలు ప్రవక్తతో సమాచారం పంపించి నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన పాపను ప్రాయశ్చిత్తం పొందామంటే దేవుని ఆశీర్వదిస్తాడని చెప్పాడేమో కానీ ఇదిగో దావీదు రోజు పాపం చేశాడు, దావీదు నేరం చేస్తాడని వారికి మీరు చెప్పాడా? చెప్పేవాడు కాదు. ఈ మనుషులందరూ కాదు. ఎగ్జాంపుల్ చూడండి, ఒక సంఘంలో ఎన్ని నేరాలు చేసినా ఆ సంఘం వాళ్ళ గురించి ఎవరు చెప్పు చెప్తా, ఎదురు సంఘం తప్పు చేసారనుకో ఏం చెప్తాం, ఇలా ఎలాంటి మన సంఘాలు ఎంతమంది ఏం చేసిన పర్లేదు, ఎదుటి సంఘంలో ఏం చేశారంటే దాని గురించి ఏం మాట్లాడుతున్నారా? మన సంఘంలో 10 తప్పులు జరిగినా 7 తప్పులు జరిగినా దాని గురించి మనం మాట్లాడడం, ఎదుటి సంఘంలో చిన్న పొరపాటు జరిగిందాక ఏమంటాం, దాని గురించి ఏం మాట్లాడతాం. మన కుటుంబం ఎన్ని పాపాలున్నా ఎదుటి కుటుంబం గురించి ఇప్పుడు మాట్లాడతాం. దేవుడు అంటే నీకు తంటాలి మారిన పేరు ఎందుకు పెట్టాడంటే నీ జీవితం నీవేంటో నీకు తెలియదు. తెలుసా? నోరు ఉంది కదా నీ ఇష్టం మాట్లాడచ్చా? అడ్డుపోకుండా చాలా మంది ఏం మాట్లాడుతూ లేదు, ఏమంటమో తెలియదు. నోరు కాల్చుకున్నవాడే దేవుని కుమారుడు. నోరుకి కాపలైనవాడు దేవుని బిడ్డ కాదు. బిడ్డ ఓర్పు మాత్రమే మనలో ఉందా? ఇదో ఓర్పు అప్పుడు చూడండి చాలా మంది తాగునోడు కంటే తల్లి ఏదో పిల్లేదో తెలియదు చూడండి. ఈ దుష్టు కూడా అంతే, దేవుని బిడ్డ వారు ఆలోచిస్తారు మాట్లాడటం. ఆయన నేను మాట్లాడితే నేను దేవుని బిడ్డ అవుతానా? అవును కదా, నేను పరిశుద్ధుణ్ణి పరమాత్ముడిని, నాకు అపకారం చేస్తున్న వారికి కూడా ఉపకారం చేయాలి ప్రభు. అయితే నాకు నీ కుమారుడు కనుక అలాని కొట్టారా, వాళ్ళ కొట్టబడి అంటే నేను క్షమిస్తాను. వాడు ఆపదలు పడి ఉన్నారా, ఒకవేళ ఆపదలు పడేస్తున్నాడు, ఒకవేళ ఆపదలు పడి ఉన్నారా నేను రక్షిస్తాను ప్రభా అని అన్నారా. దేవుడిని ఎవరైతే కొట్టి బాధలు పెట్టారో వాళ్ళందరూ శ్రమల పాలవుతుంటే దేవుడు చూసి ఊరుకున్నాడా? వారి శ్రమలు తీర్చాడు. ఆయన మనిషి కాదు, పరమణ దేవుడైనా పరిశుద్ధులైన దేవుడైనా పరువైన యేసు క్రీస్తు వారిగా మనం జీవించాడు. ఎదుటి కష్టమంతే ప్రార్థించి, ఎదుటి దేశానికి బాగోపోతే ప్రార్థించే క్షేమం కొరకు, ఎక్కడైనా ఏదైనా ప్రార్థన చేస్తే వాళ్ళ కోసం ప్రార్థించి, అంతేగాని అక్కడ చేయని పాపాలు ఇక్కడ చేయని పాపాలు చెప్పుకుంటే నీకేం వస్తుందా? అలాంటి ఇలాంటి చెప్పుకో మనకు ప్రయోజనం లేదు. ప్రభావ వారి జీవితం మార్చి ప్రభావ చేయి, వారి జీవితం పాటు నీ జీవితం దేవుడు ఇంకా మారుస్తాడు. మార్చడా? నువ్వు ఒకరి కోసం ప్రార్థన చేస్తానంట, దేవుడు నిన్ను నీ బిడ్డలు వెళ్ళవేళ కాచి కాపాడుతాడ. ఒక్కరి కోసం ప్రార్థన చేస్తే 10 తరాలు దేవుడిని కాస్తాడు. తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అయితే ప్రార్థించింది. ప్రభువైన యేసు క్రీస్తు అన్న మాట ప్రకారంగా చదివి మనం మాటలు యెషయా సామెత గ్రంథంలో 4వ అధ్యాయంలో అతని మాట, మీరు వివేకులకు ఆలకించిన మీ సర్వోపదేశము
దేవుడు వాక్యం చూడండి, ఆ ఇశ్రాయేలు వారు దేవుడు మాట ఏంటి ఏమాడు, మీరు నా మాట ఏంటంటే మీకు సదోపదేశము చేసేది. ఏం లేదని వదిలిపెట్టాడా? వదలలేదమ్మా. అయినా కానీ పట్టుకున్నాడు. నేను దేవుడి మాట ఇంటలే కదా, నేను దేవుడి ప్రార్థన చేస్తలే కదా, దేవుడి వైపు చదువుకుంటా కదా, దేవుడి వైపు చూడడం కూడా ఎందుకు చూడడం? నీవు కూడా దేవుని కుమారుడు. లోకంలో ఉన్న వారందరూ ఆత్మ కుమారులే, కానీ ఆ ఆత్మను వినియోగించుకోలేకపోతాం. అంతిమ పాపము చేస్తున్నాడు ఆత్మ కుమారుడే, నేరం చేస్తున్నాడు ఆత్మ కుమారుడే, దుష్టకేం చేస్తున్నాడు ఆత్మ కుమారుడే, పరిశుద్ధమైన ఆత్మ కుమారుడే, ప్రతి ఒక్కరు కూడా ఆత్మ కుమారుడే. కానీ నీతిమంతులేమో ఆత్మను ఉపయోగించుకున్నాడు, దుష్టులేమో ఆత్మని ఉపయోగించుకోలేకపోతున్నారు. నేను మీకు సదోపదేశము చేసేది అంటే ఇశ్రాయేలు వారు దేవుని ఎంత కోపం తెప్పించినా ఆయన ఓర్పుతో సహనంతో శిక్షించేవారేమో, కానీ ఆ శిక్షించి మళ్ళీ తగ్గించేవారు కదా. దేవుని ఊరిని శిక్షించుకోడు. ఎందుకు చేస్తాడు? ఆయన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఆయన ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళు పెరిగిపోతే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆయన శిక్షించి మార్చుకుంటాడు. నీ బ్రతుకులో ఒక దేవుడు ఏం చేస్తాడు? గొప్ప మేలు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు అంటే వేయి పగలు ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక నీ జీవితంలో దేవుడి కార్యం ఎప్పుడు చేస్తాడో తెలియదు. చేస్తాడు కంపల్సరీ. దేవుడు ప్రతి జీవితంలో చేస్తాడు. నమ్ములకే కదా, నమ్మని వాళ్ళు కూడా దేవుడు రక్షించడా? చాలా మంది ఎందుకంటే ప్రార్థనకు రాలేదు కారణం ఏంటంటే నేను పని చేస్తాను కదా, వస్తే ఏమనుకుంటారా అని అనుకుంటారు. వాళ్ళు భయపడి దేవుడికి కాదు, మనుషులు భయపడతారు. దేవుడు ఏమంటారు? మనుషులు అంటారు ఇలాంటి కదా ప్రార్థన పడుతుంది అంటారమ్మా. నేను నాకేమో ఇలా చేసి అలా చేసి పక్కనలు కప్పి ఎలా చేసి అది వైబ్రేట్ చేసుకుంటారు. దేవుడే మాట్లాడి అంటాడా? మనుషులు మాట్లాడి దేవుడి నుంచి మనిషిని వేరు చేసి అంటారు. ఒక మనిషి భయపడి దేనికి తెలుసా? దేవుడి దగ్గరికి మనిషి కోసమే భయపడుతున్నాడు. నేను అత్తే ఈ మనుషులు ఏమంటారా, నేను అత్తే ఈ మనుషులు దేవుడు ఏమని అంటారేమో భయపడుతూ వాడికి ప్రార్థనకి రావాలంటారేమో, కానీ రాదు అసలా. ఒకవేళ నేను చేసిన పాపానికి నన్ను ఏమన్నా పడలేమో, కానీ దేవుని తిడతారేమో అని భయపడుతూ ఏమంటే నేను ప్రభా వచ్చిన ప్రార్థన ఇక్కడే చేసుకున్నాను. నువ్వు ఎంత విన్నా తెలియదేమో, కానీ నాకు వచ్చిన ప్రార్థన ఇక్కడే చేస్తా. నేను పాపి, నువ్వు పరిశుద్ధుడు, నా పాపం నేను ఎత్తుకొచ్చి నీ పరిశుద్ధమైన స్థలం నేను పాలు చేయలేవు ప్రభా. దేవుడు ఏమనిస్తా? నీ పాపము నా పరిశుద్ధంలోకి వస్తే నిన్ను నేను శుద్ధి చేస్తాను. చేయడా? ఆయన స్థలము పరిశుద్ధమైన స్థలము. మన అపవిత్ర ఆత్మలో ఉన్నాం కనుక ఆయన స్థలంలోకి వచ్చామంటే మనం బాగు చేస్తాం. చేయడా? చాలా మంది ప్రార్థన కావడానికి కారణం ఏంటా? మనుషులు మాట్లాడి చాలా మంది ప్రార్థన కాదు వస్తారు. అది గురించి మాట్లాడి దేవుడు ఏమన్నాడు? వాక్యం చెప్పింది ఏమంది? నేను నీతిమంతుల కోసం రాలేదు. వచ్చాడా? మనం హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం? అనారోగ్యం వస్తేనే, నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, తలపడి వచ్చినా ఏదైనా వెళ్తేనే హాస్పిటల్కి వెళ్తాం. మనకి ఏ లేదు హాస్పిటల్కి వెళ్తామా? దేవుడు అంతే. ఏ దేశం లేని వైద్యుడు కావాలా? అవసరం లేదు. అనారోగ్యంతో ఉన్న వాడికే వైద్యుడు కావాలి అని దేవుడు వాక్యం సెలవిచ్చింది. చాలా మంది ప్రార్థన భయపడతారు. ఈ మాటలకి చాలా మంది కృంగిపోయి ప్రార్థన కోత ఏమంటారా? ప్రార్థన కోత ఎవడు ఏమనుకున్నా పర్లే, నా దేవుడు నన్ను రక్షిస్తాడు. రా మోకరించి ప్రార్థన చేయి. ప్రభు నేను పాపము చేశాను, ప్రాయశ్చిత్తం పొందామంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. క్షమించవా? పాపముని ప్రాయశ్చిత్తం పొందిన వాడు దేవుడు కంపల్సరీ క్షమిస్తాడు. మనుషుడి దగ్గర ఒప్పుకొని నిన్ను శిక్షిస్తారేమో, కానీ దేవుడు నిన్ను రక్షిస్తాడు. రక్షించడా? ఎవరి దగ్గరికి ప్రభా అనుకోని నేను చేస్తానమ్మా, అనుకోని తప్పు చేస్తానమ్మా, అనుకోని దొంగతనం చేస్తానని చెప్తే అది వదిలిపెడతా, నేను కొడతాడు, ద్వేషిస్తాడు, అసహించుకోడు. దేవుడి దగ్గర ప్రభా తెలిసి పాపం చేసిన ప్రభా క్షమించంటే దావీదంటే తెలిసి చేసి నిన్ను తెలిసి చూసినా ప్రభా అన్నాడు. నేను క్షమించేదేమని కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు నా దగ్గర రా, నేను శుద్ధి చేస్తాను. దేవుడు చెప్పాడు. తనలో ఉన్న పాపాన్ని తీసేసి పరిశుద్ధమైన క్రియలు దేవుడు చూడదా? నేను చేస్తాను. భయపడకూడదు. తాగుబోతుమైనా, తిరిగిపోతున్నా, వేషమైనా, ఏదైనా, నువ్వెంత పెంచి దుర్మార్గమైనా నిన్ను ఆయన గూట్లో చూడడం దేవుడు సిద్ధంగా ఉండలేడా? ఆయన రెక్కాలు నేను కాపాడతాడు. నువ్వు చేసే వేయమైన పని తల్లిదండ్రులు బాగాలనుకునేమో దేవునికి పాడలేమా? చాలా మంది చూడండి, బిడ్డలేని తప్పు చేశారనుకో తల్లిదండ్రులు పోజేస్తారు. నువ్వెన్ని తప్పులు చేస్తున్నా నేను చేయి దేవుడు ఇస్తారా? దేవుడు. ఎందుకంటే
తల్లి విడిచిన, తండ్రి విడిచిన, బంధువులు విడిచిన, స్నేహితులు విడిచిన, ఎవరు విడిచిన నీ బ్రతికి ఎదరికెళ్తున్నామో, కానీ దేవుడు విడిచాడంటే నీ బ్రతికి ఎదగలవా? పడిపోయి కదా అనుకుంటున్నావా? దేవుడు మాట వినలే కదా అనుకుంటున్నావా? దేవుడు మాట వినకుండా ఈ గోతులో పడిపోయి అనుకుంటున్నావా? యానా కూడా అలాగే పడిపోయాడు. దేవుడు మాట వినకుండా, దేవుడి జీవన పని చేయకుండా, దేవుడు మన స్థానానికి వెళ్ళకుండా ఆయన ఇష్టాసరంగా నడిచినప్పుడు అనేకమైన ఆడలు వచ్చి, అనేకమైన మార్గంలో ఆయన వెళ్ళే మార్గం ఎన్నో శోధనలు, ఆటంకాలు వచ్చి ఆయన కష్టంలో చాపకుండా పడిపోతే దేవుడు వదిలేస్తాడా? నా మాట ఇంట్లోకి వదిలేస్తాడా? ఈయన ఎలా చేశాడు? మనుషులకు భారం అయిపోయిందేమో, కానీ దేవుడు భారమైందా? ఆ మనుషులు ఏమన్నాడు? వాళ్ళు ప్రాణశామం కొరకు ఇదిగో మేము బ్రతకాలని చెప్పి యోనాను తీసి సముద్రం పడేస్తారు. కానీ దేవుడు ఆయన మార్గం నుంచి పడేస్తాడా? ఆయన బైబిల్ని తీస్తాడా? ఆయన రాజ్యం తీస్తాడా? ఏం చేస్తాడు? కష్టపెట్టి బాధలు పెట్టి, శ్రమలు పెట్టి, ఇబ్బంది పెట్టి మరి మార్చేదా? చాప కొడుకులు గెలుపు ఏంటి నా జీవితం అన్నప్పటికీ ఎవరైతే ఏమంటాడు? చావు నేను చేస్తానేమో, కానీ నీకు నేను ప్రార్థించి ఆ వాడంతా ఆ జలప్రయాలు పొంగిపోయి వరలు వచ్చేసి వాళ్ళ దేవుడు ప్రార్థన చేస్తే, ఓ స్వామరా మీ దేవుడు ప్రార్థన చేయమని చెప్తే, నాకు ఏ దేవుడు లేదు, నేను ప్రార్థన చేయను అన్నాడు. అలా నేను ప్రార్థన చేయను, చాస్తే చచ్చిపోయినామని నేను ప్రార్థన చేయను, నాకు దేవుడు అన్నాడు ఎవరు లేనే దేవుడు. ఒక యోన అనుకుంటే దేవుడి పెట్టి కాదనుకున్నా, యోన ప్రవచనవాడు, యోన వాక్యం చెప్పేవాడు, యోన బైబిల్ గ్రంథం చదివేవాడు, యోన బైబిల్ గ్రంథంలో ఒక సేవకుడు. కానీ దేవుడు ఏమన్నాడు చేస్తా? ఇదిగో నిలువేయబడిన స్త్రీలకు ఏమొస్తుంది? వారి మీదకి అపకీర్తి రాబోతుంది, శ్రమ రాబోతుంది, ఆ శ్రమ నుంచి వారిని తప్పించుమాడంట. ప్రభా వాళ్ళు దోషులే, వారు ఏ నీషులే, వాళ్ళ అపైతులే, వాళ్ళు అనేకమైన మోసాలు చేసిన వారే, ఆయన ఎంతకు నన్ను పంపిస్తుంది అని ఏమని నేను వెళ్ళాను అన్నాడంట. ఆ చేప కొడుకులో వెళ్ళిపోయిన తర్వాత వదిలేడా దేవుడు? అందరూ చేవు చేస్తారు, యోన చేయ రాజులు అందరూ చేవు చేస్తారు, కానీ దేవుడు వదిలేడా? నిన్ను కూడా కష్టంలో పడిపోతాం, అందరూ లేకపోతే మన దేవుడు వదిలేడా? ఆ కష్టం నుంచి దేవుడు బయటికి రోజులా చేస్తాడు. ఆ చేప నెలగైతే ఆ తీసుకెళ్ళి క్షేమంగా ఒడ్డులో చేర్చిందో దేవుడు నిన్ను బాగా చేస్తాడు. చేర్చడా? కష్టాన్ని మంచికే, బాధల్ని మంచికే, నలిగితేనే దేవుడు ఏంటో తెలుస్తుంది. ఆయన మాట కాదంటే ఆయన మాట ఏవేడో తెలుస్తుంది. యోన దేవుడి మాట కాదని కనుక ఆయన మాట ఏంటో తెలుస్తుంది. యోనకి చెప్పినట్టు ఎలుకలు చేసేస్తే ఆయన ఎలుకలు చేసే కదా. యోన దేవుడు పిలిచాడు, పిలిచినట్టుగా వెళ్ళిపోతే దేవుడు ఏంటో యోన చేసిన, దేవుడు భక్తి ఏంటో దేవుడికి చేసిన, యోన చేసిన తీసుకెళ్ళి దేవుడు చేశాడు. వాళ్ళందరూ సమాచారం పంపించాడు. దేవుడు ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు, ఏదైనా సమస్తము చేయగలడు, సముద్రంలో ఆర్పివేయగలడు, ఎడారిలో నీరు పొంచగలడు. దేవుడు వాక్యం చెప్తుంది ఆ అలను ఆపగలడు. అప్పుడేనా చంద్రుడు ఆగమంటే ఆగిపోవాలి, సూర్యుడు అస్తమవుతుంటే అస్తమం ఆగిపోవాలి. ఏదైనా ఆయన చేతిలోనే ఉన్నది, ఏదైనా చేతిలో ఉన్నది. ప్రభు రేపు వెలగనుకుంటావా? కాదు, ఈరోజు ప్రార్థించి రేపు ఏం చేయాలి ఆయన చేతుల్లో ఉంటుంది. భయపడ్డావంటే భయపడిపోతాం, ప్రార్థన చేసావంటే రేపు వచ్చే కష్టం కొన్ని ప్రార్థన చేసి భయపడిపోతాయి. బాబోయ్ వీడు ప్రార్థన చేసాడు, వీడి అతనికి వెళ్ళకపోదాం. ఈరోజు ప్రార్థన చేయి, రేపు ఏం కావాలో ప్రభా, రేపు ఏం చేస్తాను చెప్పు ప్రభా. నేను చేయవలసినది ప్రార్థన ఒకటే, నా చేతులు అంటే ఏం లేదు. రేపు ఏం చేయను ఏ మనుషులు కూడా తెలియదు, కానీ దేవుని తెలుస్తుంది. ఇలా నీ చరిత్ర దేవుని చేతిలో ఉంది కనుక యెహోవాను ఆశ్రయించేవంటే ఏ కీడుని ఎందుకు దేవుడు రాస్తారా? ఒకవేళ రేపు నీ కీడు వచ్చినా ప్రార్థించి రాత్రికి ప్రార్థన చేస్తామంటే రేపు వచ్చే కీడును కూడా దేవుడు మేలుగా మార్చగలరు. దేవుడైనా రేపు పొద్దున బాధ వచ్చింది కూడా, రేపు పొద్దున అప్పులో నీ మీదకి వచ్చేది మనం వాళ్ళు ఎదురు దేవుడు తప్పిస్తాడు. తప్పించడా? నీకు మార్గం చూపిస్తాడు. ప్రభా రేపు వాళ్ళు వస్తున్నాం ప్రభు, ఎలా ప్రభావం ప్రార్థించి ఆ తగ్గదని దేవుడికి సమాధానం ఇస్తాడా? చేయి. నీకు ప్రతి ఆన్సర్ దేవుడి దగ్గర ఉంది లేదా? నీ దగ్గర ప్రతి ఆన్సర్ దేవుడి దగ్గర సమాధానం లేవా? నీకు క్షమించమని అక్కడే ఆ దగ్గరికి ఏ దగ్గర చెప్పబడితే నీకు ఎవరు జవాబు చెప్తాడా? టైం అయిపోతేమో జవాబు చెప్తాడా? దేవుడి దగ్గర రా, నీకు సమాధానం ఇస్తాడు. అంటే నీకు తగ్గ మార్గం దేవుడు చూపిస్తాడు. చూపించుడా? చూపిస్తాడు. ఎలా ప్రభు అనుకున్నావా? ఆయన ఎదురు మార్గం చూపిస్తాడు నీకు. ఏంటి ప్రభు అనుకున్నావా? ఆయన ఏదో స్థితిని చూపిస్తాడు, ఏదో ఒక వాక్యం చూపిస్తాడు. ఆయన మార్గము పరిశుద్ధమైన మార్గము.
దేవుని వైపు తిరుగు, దేవుడితో నమ్ము. ఆయన మీద ఆదుకున్నావంటే నీకు ఒకవేళ కీడుగా నీకు మేలుగా చేస్తారైనా 10,000 మంది నీకు కీడు చేస్తున్నా నువ్వు మోహరించము, భయపడకము. వాళ్ళని మీద దండెత్తి వచ్చినా భయపడకము. యెహోవా నీకు తోడైన లెమ్ము, తేజము, ఆయన తేజ నక్షత్రం నీ మీద కవచము లేవన్నాడు. భయపడవస్తుంది పడేమా. అపవాదం అంటే దేవుడిని చూసి భయపడుతున్నామో, దేవుడు అపవాదం చూసి భయపడతారా? నువ్వెందుకు ఈ దుష్టుని చూసి భయపడుతున్నావు? నిన్నే ఆ దుష్టుని చూసి భయపడాలి. దేవుని బిడ్డంటే అగ్ని వంటి వాడు, కాల్చి వేసేస్తాడు బాబా. నీలో అగ్ని ఉందని భయపడవా? భయపడ. నాకు భయం ఏంటి? నా చుట్టూ అగ్ని కాల్చి ఉంది, నన్ను ఎవరైనా పట్టుకోవాలంటే అగ్ని దాటి రావాలంటే అగ్ని దేవుడే ఉన్నాడు. భయపడకు. ఈ అపవాదం నన్ను ఏం చేస్తే నా దేవుడి పాదాల కింద అనగదొక్కబడి ఉంది. ఈ దుష్టుల ఏం చేయగలరు? వాళ్ళ దగ్గర రావాలంటే ఆయన కవచం దాటుకుని, ఆయన అగ్ని దాటుకుని నన్ను టచ్ చేయాలి. ఆయన బిడ్డలైన టచ్ చేయాలంటే ఏం దాటి రావాలి? ఆయన కవచం దాటి రావాలి. ఆయన కవచం దాటి రావాలంటే ఎవరి వాళ్ళు అదవుతా? ఆయన కవచము 2 నుంచి ఖడ్గం వల్ల, వాక్యం వల్ల వచ్చింది. దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేసేవాడికి ఏ కీడుని ఎంత దేవుడు రానాడు. మొరపెట్టుము. ఏడు ఎలాగైతే ఆ ప్రజల కోసం మొరపెట్టి ఆ ప్రజలందరిని ఎలాగైతే ఆ ఉన్న స్థితి నుంచి మార్చాడో, నీ తోటి వాళ్ళని మార్చు, నీ చుట్టూ వాళ్ళని మార్చు. నేనే ప్రార్థనకి వెళ్ళాలని కాదు, నీ తోటి వాళ్ళ ప్రార్థన తీసుకురావాలి. నేను బైబిల్ పెట్టిన సంకల్పం నేర్పోతే కాదు, చుట్టూ ఉన్న సంకల్పం బైబిల్ పెట్టాలి. పెట్టగలవా? నేను వెళ్ళొచ్చాను కాదు. దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళే మార్గము అనేక మందికి వెలుగై ఉండాలి అని చెప్పాడు. ఏమో నీ బుద్ధి చూసి ఎదుటి వాడు కూడా మారాలి, నీ ప్రవర్తన చూసి ఎదుటి వాడు కూడా మారాలి, నీ ఆత్మవిశ్వాసం చూసి ఎదుటి వాడు ఉన్న అల్ప విశ్వాసం కూడా నీ తట్టు తిరిగేలా దేవుడు చేయమని చెప్పాడు. మనం దేవుని నమ్ముతున్నానే, వారు దేవుని నమ్ముచున్నానే, ఆయనకు ఎలా మనం చేయాలనో మనం కూడా వాళ్ళ మారాలి అని చేస్తారా? దేవుడు ఏమనిస్తా? ఇదిగో మీరు చేయించినది వారు చేయలేము, కానీ వారు చేసేది మీరు చేచా. దుష్టుల కట్లిప్తో రెండని చెప్పాడు. మీరు దుష్టుల కలమని దేవుడు చెప్పడా? దుష్టుల యొక్క కట్లు ఇప్పుతాము రెండని దావిదు కీర్తన గ్రంథంలో 2 చెప్పాడు. ఏం చెప్పాడు? దుష్టుల కట్లు ఇప్పుదాము రెండే అని చెప్పాను. కానీ వాళ్ళ దుష్టుల యొక్క గుంపులు మనం చేద్దామని చెప్పాడా? అది నీ బొద్దు చూసి అనేక మంది దుష్టులు మారాలి. నువ్వు ప్రార్థనకి వెళ్ళే దారిలో ఎంతో మంది చుంటలు ఉంటారు. అనేమంటారు? నిన్ను ఎటకారిస్తారు, నిన్ను ద్వేషిస్తారు, నీ గురించి ఎన్నో మాటలు మాట్లాడుకుంటారు, నిన్ను ఎన్నో అంటారు. వారు చేస్తే నేనేం చేయాలి? నిన్ను ఎవరైతే అపహసించారో వారిని ఎంతమందిని తీసుకురావాలి. అది నీ భక్తి. ప్రభా ఎవరైనా యాలం చేస్తారే అది పాడేపడు కాదు ప్రభా, నన్ను ఎవరైతే యాలం చేస్తాడో వారిని ఎంతకి రావాలి ప్రభా అని చేయి ప్రార్థన తీసుకొస్తారు. ఒక ఎవరైనా ప్రార్థనకి వెళ్ళి అంటారు, దేవాలయంతో ప్రార్థన చేసిన ఏం ప్రార్థన చేసు? ప్రభా నేను కాదు, నాకేమొద్దు, నాకు అసలు ఏం అవసరం లేదు, ఏం చేయాలి? నా చుట్టూ ఉన్న యవనస్తులు కూడా ప్రభా నీ తట్టు తిప్పు ప్రభా. ప్రతి ఒక్కరు ఏం చేస్తాడు? నాకు చక్క వివాహం అవ్వాలి, చక్క జాబ్ రావాలి, చక్క చదువుకోవాలి, పాస్ అవ్వాలి, నా తల్లిదండ్రులు మర్చిపోయింది. ఆ యవనస్తులు ఏం చేస్తాడు? ప్రభా నా కోసం, నా కుటుంబం కోసం కాదు ప్రభా, నా తోటి యవనస్తులు ఎంతమంది నా స్నేహితులు ఉన్నారో, నా చుట్టూ ఎంతమంది ఉన్నారో, నా గ్రామంలో ప్రతి యవనస్తులు కూడా ప్రభా నన్ను ఎలాగైతే మందిని తీసుకొచ్చావో వాళ్ళు కూడా అలాగే తీసుకొచ్చావు ప్రభా. ప్రార్థన చేస్తాను, తీసుకురాడా? ఇవాళ రారేమో, ఇవాళ రారు, రేపు రారేమో, ఎల్లుండి రారేమో, మళ్ళీ సంవత్సరం, ఏదో ఒక సంవత్సరం దేవుడు ఏది తీసుకొస్తాడు. తీసుకురాడా? ఇవాళ ఇస్తుంది ఎప్పటికే పనిస్తుంది దేవుడు. అందుకే ఈరోజు కన్నీటితో వెతుకుచున్నావే, ఈ కన్నీరు ఏదో దేవుడికి సమాధానం ఇస్తాడా? కన్నీటితో ఇస్తుంది సంతోషమైన పంట మీకు కోరుతున్నాం. దేవుడు వాక్యం మీరు ఏమి తెచ్చున్నారో అదే మీరు కోరుతారు. అది ఆలస్యం అవచ్చేమో కానీ అమూల్యమైన పంట దేవుడి చేతికి ఇస్తాడు. బాబా నేను పంట వేస్తాను అంటే ప్రార్థన చేస్తాను, నేను ప్రతిఫలం రాలేదంటే నీకు ఎంత ఆలస్యం చేస్తాడో అంతకన్నా గొప్ప కాదు నీ జీవితంలో చేస్తాడేమో. వాళ్ళు చేస్తారేమో చేయలేదేమో, అయినా కానీ ప్రభా వాళ్ళు చేస్తే అనుకో ప్రభు నీ చిత్తమే నువ్వు ఎప్పుడు చేస్తే అంతవరకు వేచి చూస్తా, నువ్వు ఇస్తావు నాకు తెలుసు, నువ్వు ఇచ్చేదాకా నీతోనే ఉంటాను ప్రభా. నాకు కాళ్ళు అరిగిపోయినా నీ ప్రార్థన చేస్తాను ప్రభు, ఎందుకంటే నీ బలమును శక్తి నాకు ఎత్తే జీవితాంతం నీతోనే తిరుగుతాను అనుకోదు. కొంతమంది ఇష్టపడాలని ఇవ్వకపోతామంటారు. దేవుడు కార్యం చేస్తానేమో దేవుడు మంచిగా ఆయన్ని కార్యం చేయకపోతే అసలు దేవుడే కాదు. కీడొచ్చినా మేలొచ్చినా నీ మంచిది, కీడు చోట మీరు ఎంతో ఉందో మేలు చోట కీడు అలాగే తాగుడు.
కనుక యెహోవాని ఆశ్రయించే వారికి ఏమీ కలగదో, ఆయన నమ్ముకున్న వారికి ఏ బాధ కలగదని దేవుని వాక్యం సమృద్ధిగా సెలవుస్తుంది. కనుక నీ జీవితంలో దేవుడు వింతైన కార్యాలు చేయబోతున్నాడు. నీ బ్రతుకుని దేవుడు మారుస్తున్నాడు, నీ స్థితిని మారుస్తున్నాడు, నీ కుటుంబంలో సంతోషమైన కార్య దేవుడు చేయబోతున్నాడు. నీ కుటుంబంలో సంతోషమైన జీవితం కొనసాగే దేవుడు చేస్తాడు. ఎప్పుడంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. మోకాల ప్రార్థన దేవుడికి చాలా ఇష్టం. మనమంటే 2 నిమిషాలు, 1 గంట 60 గంటలు చేస్తాం. 24 గంటలు ప్రార్థన చేసి ఎవరన్నారా తీసుకున్నామా? దేవదాసంట ఆయన ఖాళీగా ఉన్నప్పుడల్లా మోకాలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన లేకపోతుంట ఆయన మాటలు ప్రార్థన. అందుకే దేవుడు ఆయనతో మాట్లాడాడు. నీతో మాట్లాడా? ఒకరు దేవదాసయ్య అన్నారంట, వాక్యం చెప్తున్నాడంట. తను అనుకున్నాడంట, ఈ అన్న చెప్పిన వాటికి ఎవరు నచ్చలేదు, ఎవరు నచ్చలేదు అనుకున్నాడంట. తను అనుకున్నాడంట. దేవుడు అన్నాడంట వచ్చి, దేవదాసు ఈరోజు చెప్పిన వాక్యం చాలా సంతోషకరమైన వాక్యం చెప్పు, అనేకమైన జీవితాల్లో మార్చిపోయింది. నేనేం చెప్పంటారు అంటే ఇదిగో నీకు చూపిస్తానంట. వచ్చిన అనుకున్నాడంట, బ్రతికితే దేవదాసులాగా బ్రతకాలంటాడంట. ఏమన్నాడంట? బ్రతికితే దేవదాసుగా బ్రతికాలన్నాడు. దేవదాసుగా కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎప్పుడు శోధన వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, చావులో పడిపోయినా కానీ నిన్నే శుద్ధిస్తున్న ప్రభావాన్ని కానీ నేను విడిచి బ్రతికడా? స్త్రీని మొట్లే, స్త్రీని మొట్లే ముట్టడా? ధనం మొట్లే, ఏ స్త్రీని మొట్లే కనుక ఏమేడు హృదయం శుద్ధి కలిగిన కనుక దేవుని తేటగా చూసిన వాడు ఆయన ఒక్కడే. లేదా కొంతమంది దేవదాసులకు చిరుగు తీరుతా చేస్తా. సేవ చేసేవాడు ముందు దేవుడి గురించి తెలవాలి, తర్వాత దేవదాసు గురించి తెలవాలి. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఎలాగైతే మోషేని ఇశ్రాయేలుపై ద్వేషించాడో, ఈ యొక్క దేవదాసాన్ని చాలా మంది ద్వేషిస్తారు. ద్వేషించరా? ముసలోడు అంటారు. ఆయన ముసలి తెలంగా తెలుసా? చాలా బలమైనదైంది. ఆయన దేవుడు చూస్తాడు. నువ్వు చూస్తావా దేవుడిని? ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి అనేకమైన ప్రాంతాల్లో, అనేకమైన జీవితాల్లో దేవుడు వింతనిగా జీవించరా? మోషే ఎలాగైతే ఇశ్రాయేలు పక్షంగా వ్యాజ్యమాడాడో, ఈయన కూడా అనేకమైన జనుల పక్షంగా వ్యాజ్యం రాలేదా? ఆయన పని పాట లేక దేవుడి దగ్గర రాలే. అన్ని పనులు వదిలేసి దేవుడి పనికి వచ్చాడు. స్కూల్లోకి వెళ్తే ఆయన ఎలా చేస్తారు? నువ్వేం చేస్తావు అంటే ప్రార్థన చేస్తున్నావు. ఏం చదువుతాడు? బైబిల్ చదువుతాడు. అది తప్ప ఏం కాదు. అటువంటి వాడిని ఇతర కంట్రీలో కూడా పొగిలేలా దేవుడు చేశాడు. చేయరా? నిన్ను కూడా ముందు పడుకుంటాడు దేవుడు. ఎలా చేస్తాడు? ద్వేషిస్తాడు, అసహించుకుంటాడు, నీ గురించి ఎన్నో అంటారు. నిన్నే పొగిలే దేవుడు చేస్తాడు. చేయడా? పొగిడితే సంతోషపడకు, తిడితే బాధపడకు. ఆయన ఎంతోమంది తిట్టారు. దేవదాసాన్ని హింస పెట్టారు, కొట్టారు కూడా. మీటింగ్లు పెడుతున్నప్పుడు, సభ చేస్తున్నప్పుడు కొంతమంది చదువు వచ్చి, అనేక మంది వచ్చి ఒక జెండాలు పెట్టుకొచ్చి ఆయన పడేసి, కొట్టేసి, హింసించి, బాధ పెట్టి ఆయన తెల్లబట్టలు నల్లబట్టలుగా మార్చేసారు. ఆయనకి ఏమంటే, ప్రభా ఎక్కడైతే నేను వాడిపోయానో, ఎక్కడైతే అడగదొక్కాలో వాడి అంటే చిగిరిపులో తెచ్చి ప్రభా అయ్యే చెట్టు నీకు కావలిగా ఉండాలి. ఎవరైతే బూర్తి పొందుతున్నారో వాళ్ళే దేవదాస చెప్పుతో దేవుడు చేశారు. లేదా? ఆయన అద్భుతమైన దేవుడే. ఆయన గురించి తెలియక చాలా మంది తప్పు చేసి మాట్లాడుతారు. ఆయన చేస్తున్న ప్రార్థన అనేకమైన జీవితాలకు మార్గం చూపించింది. దేవదాస చేసిన ప్రార్థన బ్రతికితే ఆయనలా బ్రతకాలి, లేకపోతే ఆయన ఎటు చూడలే. ఆయన సమూయేలు ఎలాగైతే బాలుడి వయసులో దేవుడు చేయి పట్టుకున్నాడో ఈయన కూడా సేమ్ అంతే. తల్లిదండ్రులు లేకపోయినా కానీ భయభక్తితో బతికాడు. దేవుడితో నడిచాడు, దేవుడిని చూచాడు, దేవుడి మాటలు కనపరిచాడు. దేవుడు అనగా దేవసేన ఎవరైతే మోకాలు నడగబడుతున్నారో వాడి ముఖములో దేవుడి రూపం స్పష్టంగా కనపడతాడు. ఆయన ముఖం చూడండి, తేజ నక్షత్రం వల్ల కనపడతాడు. ఆయన చూసిన వాళ్ళు చాలా మంది చెప్పారు. ఆయన తోటు సహవాసం చేసిన చాలా మంది ఏమన్నా తెలుసా? మనిషిని చూసామేమో దేవుడు ఎప్పుడు చూడలే కూడా, నేను దేవుడు చూసాను చెప్తాను. ఏమన్నా దేవదశ రూపం చూస్తున్నాడు, దేవుడు చూసినట్టుగా. ఆయన చెయ్యేసి ప్రార్థన చేస్తున్నట్ట ఎటువంటి జీవితమైన తక్షణమే మారిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. అతి గొప్పవాడు మన దేవుడు మాత్రమే. ఎన్నికే లేని నిన్ను దేవుడు వండుకుంటాడు, పనికిరా నిన్ను పనికొచ్చేలా చేస్తాడు. ఎందుకు పనికి రాక రోడ్ల మీద తిరుగుతున్న నిన్నే ఊడ్చిన దేవుడు చేస్తాడు. చేయడా? ఆయన ఎటువంటి చేస్తా గాలికి వదిలేత్రేమో కానీ మళ్ళీ పట్టేస్తాడు. జీవితమే దండగా అనుకున్నావా? కాదు, నీకు దండ పెట్టిన దేవుడు చేస్తాడు. చాలా మంది
యెహోవాను ఆశ్రయించు, యెహోవాను నమ్ముకో, యెహోవా వైపు తిరిగామంటే నీకు మేలేం చేస్తాడేమో కానీ కీడు ఏమాత్రం చేయడు కనుక. ఒకవేళ కీడు వచ్చినప్పుడు వాళ్ళని మంచిగానేమో జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధమైన దేవుని వైపు తిరిగామంటే నేను ఏ కార్యం నీ యొద్దకు రాను. వస్తుందా? ప్రార్థన చేసుకో. ప్రార్థన మాకు మార్గం చూపిస్తూ ప్రార్థన చేయి. ప్రభా ఏ మార్గం వెళ్ళాలో, ఏ పని చేయాలో కాకుండా మాకు ప్రార్థన చేయి. ఈరోజు నీకు ఏం చేయాలి సమస్తం దేవుడిని ప్రార్థన చూపించేద్దాం. నడిచేది నేనేమో కానీ నడిపించే దేవుడు కానీ ప్రభా నేను వెళ్ళే మార్గంలో ఏ అపకీర్తి ఎదిగి రాకూడదు. నేను వెళ్ళే మార్గంలో నా దృష్టిని ఆలోచన సమస్తము నీతోనే ఉండదు ప్రభా. ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు నీకు తోడుంటాడు. నువ్వు వెళ్ళే ప్రయాణం, నువ్వు వెళ్ళే మార్గం సమస్త నీకు తోడుకుండి. నువ్వు వెళ్ళే ప్రతి మార్గం కూడా రాజ్య మార్గం దేవుడు మారుస్తా కనుక నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయాలంటే మోకరించి ప్రార్థన చేసినటువంటి నిన్ను, నీ కుటుంబం, నీ బిడ్డ దేవుడు కాచి కాపాడి దిగించి ఆశ్రయించి నడిపించబడగా ఆమె ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారుడు సర్వత్ర పరిశుద్ధ నామమును స్తుతిస్తూ